అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రముఖులను, ముఖ్యంగా సోషల్ కన్సర్న్తో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీ అందరితో పంచుకోవడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి గారు, జేఏ చౌదరి గారు వారి ఎక్స్పీరియన్సెస్, అనుభవాలను ఒక ఎపిసోడ్ ముందు చేసి పబ్లిక్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన బాల్యము, ఆయన అనుభవాలు, ఎడ్యుకేషను, ఆ పైన స్ట్రగులు, ఆ స్ట్రగుల్ నుంచి ఎట్లా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చింది, తను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఆయన కాంట్రిబ్యూషను, ఫైనల్గా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ బెంగళూరులో ఏర్పాటు చేయటానికి రెడీ అవుతున్న స్టేజ్లో మనం ఆ పార్ట్ 1 ఆపేసాం. ఆ పార్ట్ 1 చాలామంది రిసీవ్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన ఒక ఫ్రెండు చాలా చక్కని కామెంట్ పెట్టాడు. ఇది అబ్జార్బింగ్గా ఉన్నది, మొత్తం అంతా చాలా ఓపెన్గా మాట్లాడాడు. సెకండ్ విడత కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నాడు. ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరితో ఇంటర్వ్యూ చాలా బాగుంది. పార్ట్ 1 ఎక్సలెంట్గా ఉంది. ఆయన కూడా వెరీ ఓపెన్గా మాట్లాడారు. ఈ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. వెయిట్ చేస్తున్నా అంటే, అరే నాయన నేను ఎప్పుడు ఫ్రీనే, ఆయన ఫ్రీ కాదు, చాలా బిజీ మ్యాను, ఆయన మళ్ళీ పట్టుకోవడం కష్టం, ఎప్పుడు పట్టుకుంటే అప్పుడు మీకు ఆయనది రిలీజ్ చేసేస్తానని నేను చెప్పాను. ఈ మధ్యలో ఆయన బెంగళూరు పోయినాడు, అక్కడ ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయినాడు, అక్కడి నుంచి శ్రీలంక పోయినాడు, ప్రైజ్ తీసుకున్నాడు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నాడు. ఇవన్నీ తీసుకొని ఆయన వచ్చేటప్పటికి ఈ రోజు అయింది. ఈరోజు మళ్ళీ ఆయన్ను కలుసుకోవటం జరుగుతున్నది. ఈ కలుసుకుంటున్నప్పుడు ఉన్నకున్న మిత్రుడు, సార్ నేను చూశాను మీ ఫస్ట్ ఎపిసోడు, ఇది పర్ఫెక్ట్ బయోపిక్ తీయొచ్చు సార్, ఒక సినిమా కింద అని నేను చెప్తూ ఉన్నాడు. సో ఎవరైనా మంచి నిర్మాత, లెట్ us hope he would venture out to do that. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే, ఈ సాఫ్ట్వేర్ పార్క్ ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది బెంగళూరులో, ఎలక్ట్రానిక్ సిటీలో. ఇంకా అక్కడ దానిని డెవలప్ చేసి ఏ రకంగా చేశారు, ఎన్నాళ్ళు అక్కడ ఉన్నారు చెప్పి అక్కడి నుంచి మనం హైదరాబాద్. సో అప్పుడు కియానిక్స్ అని మన ఏపీఈడిసి ఈక్వలెంట్ కర్ణాటక గవర్నమెంట్లో నాతో ఇంటర్ఫేస్ వాళ్ళే అనమాట. అప్పుడు చీఫ్ మినిస్టర్ కూడా కలిసేదానికి స్కోప్ లేదు అక్కడ. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసరు, తర్వాత ఆ కియానిక్స్ ఎండి శ్రీకంఠన్, అందరూ చంద్రబాబు నాయుడు లాగా కూడా ఉండరు కదా, అది ఒకటి పెద్ద విషయం. అది కరెక్ట్. ప్రో యాక్టివ్గా కలవటానికి రెడీగా ఉండే చీఫ్ మినిస్టర్లు ఎంతమంది ఉంటారు? అది 100% కరెక్ట్. అది వాళ్ళకి అసలు కృష్ణారావు గారు, ఈ ఇండస్ట్రీకి ఇంత స్కోప్ ఉంది, ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ అవుతుంది, ఇంత రెవెన్యూస్ వస్తాయి స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్గా, నో బడీ ఇమాజిన్డ్. అందుకని వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మిగతా ఇండస్ట్రీస్కి ఇచ్చేవాళ్ళేమో కానీ ఈ ఐటీ సాఫ్ట్వేర్ అంటే వాళ్ళు అసలు పట్టించుకునేవాళ్ళు కాదు. సో నా ఇంటర్ఫేసు కియానిక్స్ శ్రీకంఠన్ వాజ్ ది ఎండి. ఆయన వెరీ కోఆపరేటివ్. నేను సిటీలోనే ల్యాండ్ అడిగాను. సిటీలో కష్టం అండి, కోరమంగళలో అడిగాను, దగ్గరగా ఉంటుంది, ఎందుకు అని అడిగాడు. చెప్పాను, ఇట్లా ఈ ఐటీ ఇండస్ట్రీ మనకు ఈ డే టైము అమెరికా వాళ్ళకి నైట్ టైం అండి, వాళ్ళు డే టైం, మనకు నైట్ టైం అవుతుంది, ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్, లేడీస్ ఎంప్లాయీస్ చాలామంది పనిచేస్తారు, వాళ్ళు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, అందుకని నియరే టు ది సిటీ అయితే బెటరు, ఎక్కడో మీరు తీసుకుపోయిస్తే కొంచెం కష్టం అవుతుంది. లేదండి మనకు అంత ల్యాండ్ ఇక్కడ కోరమంగళ ఏరియాలో లేదు, మాకు ఎలక్ట్రానిక్ సిటీలో ల్యాండ్ చాలా ఉంది, మా టెంపరీ బిల్డింగ్ మాది కియానిక్స్ బిల్డింగే ఒకటి ఉంది, కావాల్సింది మీరు అది వాడుకోండి ఫర్ ద టైమింగ్ టిల్ యూ కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ బిల్డింగ్స్ అని ఇంకా అక్కడ ఇచ్చారు. సరే మాకు వేరే స్కోప్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళు
ఎలక్ట్రానిక్ సిటీ ఇస్తే అక్కడికి వెళ్ళాము. అది ఇచ్చిన తర్వాత మన నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చాలాసార్లు నాతో దెబ్బలాడారు. ఏంటండి మీరు అంత దూరం తీసుకుపోయి మమ్మల్ని పడేస్తే, ఒక చిన్న రోడ్ ఉంది, మాకు ఎంప్లాయీస్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, తర్వాత ట్రాఫిక్ జామ్స్, నేనేం చేయాలండి, నాకు ల్యాండ్ ఈజ్ నాట్ విత్ మీ, స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ ఇస్తే అక్కడ పెట్టాము. బట్ ఫైనలీ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. సో వాళ్ళందరికీ కూడా మేము ఎస్టీపీ ఆఫీస్ అక్కడ పెట్టి, తర్వాత విప్రోకి, ఇతర ఇన్ఫోసిస్కి అంతా ల్యాండ్ అలాట్మెంట్ అంతా మేమే చేసాం పార్క్లో. వాళ్ళు దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్. ఆ రోజుల్లో ఈ మన ఐటీ కంపెనీస్, లోకల్ ఐటీ కంపెనీస్కి ఈ ఇంటర్నెట్ కాస్టు దాదాపు 64 kbps 1 crore per annum రెంటల్ ఉండేది. ఏది మన విదేశ సంచార నిగమ్ లిమిటెడ్ వాళ్ళు. మేము ఎన్నిసార్లు పోయి సిఎండి సంఘాలని రిక్వెస్ట్ చేసి తగ్గించండి, లేకుంటే మన వాళ్ళు ఇంకా బాడీ షాపింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎకనామిక్గా వైబిలిటీ లేదు. లేదండి, మాది కార్పొరేషను, ఐఎమ్ ఆన్సరబుల్ టు ది బోర్డు, ఇదంతా కుదరదు అని చెప్పేసి ఆయన. అప్పుడు నేను వెళ్ళి విఠల్ గారితో చెప్పాను, సార్ మనకి లోకల్ ఇండస్ట్రీస్ మనం హెల్ప్ చేయాలంటే ఆ కాస్ట్ తగ్గించాలి సార్, మరి ఏం చేయాలండి? సార్ మనమే లైసెన్స్ తీసుకొని మనము లెట్ us ఎస్టాబ్లిష్ సాటిలైట్ లింక్స్ అండ్ గివ్ టు ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్, అది మాత్రం లిమిట్ చేసి. సో ఈ వెంట్ అండ్ డిస్కస్డ్ విత్ క్యాబినెట్ సెక్రటరీ అండ్ గాట్ ది అప్రూవల్ ఫర్ ఎస్టీపీ టు హ్యావ్ ది లైసెన్స్ టు ఆపరేట్ ది ఇంటర్నేషనల్ లింక్స్. సో ఆ వెసులుబాటుతో మేము ఒక సెటిలైట్ స్టేషన్ ఇంపోర్ట్ చేసుకొని అక్కడ ఎలక్ట్రానిక్ సిటీలో పెట్టి ఒక మైక్రో టవర్ కూడా పెట్టేసేసి అక్కడ నుంచి ఆల్మోస్ట్ 45 kilometers రేంజ్లో వాళ్ళ ఇంట్లో ఉన్న ఏ బిల్డింగ్లో ఉన్నా కూడా వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ది హై స్పీడ్ కమ్యూనికేషన్ లింక్స్. దట్ వాజ్ ది బిగ్ చేంజ్ ఫర్ ది ఇండియా టుడే ఎంజాయింగ్. అంటే ఇంతమంది ఉద్యోగాలు, ఇంతమంది ఎక్స్పోర్ట్స్ అనే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ కావటానికి అది ఆ లింక్ లేకపోతే ఎవరు అసలు ఉద్యోగాలు ఇండియాకి తీసుకొచ్చేవాళ్ళు కాదు. అంతా ఇక్కడ నుంచి రిక్రూట్ చేసుకొని అక్కడ పంపించేసి బాడీ షాపింగ్ అది చేసేవాళ్ళు, కానీ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చేవాళ్ళు కాదు. అది పెట్టడంతో ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, హెచ్సిఎల్ వీళ్ళంతా కూడా లైసెన్సులు, ఎస్టీపీ లైసెన్సులు తీసుకొని దెన్ దే స్టార్టెడ్ రిక్రూటింగ్ ది మ్యాన్ పవర్, వాళ్ళని ఇక్కడ ట్రైన్ చేసి. దాట్ హ్యాస్ యాక్చువల్లీ క్రియేటెడ్ ఏ బిగ్ చేంజ్ in the Indian IT sector during that time. In fact, for all the things, I give more importance to that one particular decision of Government of India setting up the satellite links and giving at throwaway price. Whatever VSNL was charging X అనుకుంటే వీళ్ళు 1/100th of కాస్ట్లో, ఎందుకంటే ఇండస్ట్రీ హెస్ టు డెవలప్. ఇండస్ట్రీ డెవలప్ అయితే కదా మ్యాన్ పవర్ మన ఉద్యోగాలు క్రియేట్ చేసేదానికి అవుతుంది. సో ఆ ఉద్దేశంలో ఐ స్టిల్ రెస్పెక్ట్ నాగరాజన్ విఠల్ హూ వాజ్ మై బాస్. ఆయన ఆ పీరియడ్లో ఆయన ఇంకా చాలామంది ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేయలేదు. అలాంటి వాళ్ళకి భారతరత్న లాంటిది ఇవ్వాలండి. కైండ్ ఆఫ్ డెసిషన్స్ యూస్ టు టేక్. ఇంకోటి కూడా జస్ట్ మీరు అన్నారు కాబట్టి నేను కొంత డిస్కస్ చేద్దాం. నేను ఆయన మొట్టమొదటి కలిసింది ఎప్పుడంటే ఆయన గుజరాత్ క్యాడర్ ఆఫీసరు. గుజరాత్కు ఐఏఎస్లో జాయిన్ అయిన తర్వాతనే 1 month ఆ ఇంటర్న్షిప్ కోర్స్ కోసంగా అప్పుడు పంపించారు మమ్మల్ని. ఆడ సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఏదో ఉంది. సో దాంట్లో భాగంగా అప్పుడు ఆయన ఈ గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్ కరెక్ట్ అవునవును కరెక్ట్. ఇప్పుడు ఆయన పోయి అక్కడ కలిసాం, జిఎస్ఎఫ్సీనో ఏదో దానికి ఎండీగా ఉండేవాడు. ఆ ఇంటరాక్షనే వాజ్ వెరీ వెరీ మీనింగ్ఫుల్. అంటే నాట్ జస్ట్ యాజ్ ఎన్ ఎంటీ ఆఫ్ ది కార్పొరేషన్, వెరీ వైడ్లీ రెడ్ మ్యాన్. ఇంగ్లీష్ లిటరేచర్ నుంచి వాటి నుంచి కూడా చాలా బాగా కోట్ చేసి చాలా విషయాలు ఆ రోజు he was discussing with us. That was one encounter with him. I mean, because మనిషిని గురించి చెప్తున్నారు కాబట్టి ఆయన గురించి ఇంకోతడు ఆయన ఎలక్ట్రానిక్ సెక్రటరీగా ఉన్నప్పుడే ఒకతడు ఏదో నేను యాజ్ ఎన్ ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ పోయి కలిశాను. ఇట్ వాస్ వెరీ ప్లెజెంట్. అండ్ థర్డ్ టైం మీరే తీసుకొచ్చారు, గుర్తుందో లేదు. నేను సిఎస్గా ఉన్నప్పుడు ఏదో కంపెనీని వాళ్ళు అనంతపూర్లో
వాళ్ళ టాప్ మేనేజ్మెంట్తో, దట్స్ ఎ కొరియన్ కంపెనీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ కంపెనీ వాళ్ళతో మనం, మీరు, నేను, విఠల్ గారు మన హిందూపూర్ దగ్గర ల్యాండ్ కూడా చేసాం. ఫైనల్గా వచ్చిందో లేదో అది వేరే, బట్ వీ మేడ్ ఏ సిన్సియర్ ఎఫర్ట్ ఆన్ దట్ డే. ఐ థాట్ ఆయన ఒకరిని మీరు మెన్షన్ చేశారు కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ విత్ దట్ పర్సన్, అఫ్ కోర్స్ ఆ పైన ఐ థింక్ విజిలెన్స్ కమిషనర్ కూడా అయినట్టున్నాడు గవర్నమెంట్. యా, అంటే నేను చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర పనిచేశాను, కానీ ఈయన ద వే హీస్ టు టేక్ ది డెసిషన్స్ కృష్ణారావు గారు, అసలు ఆయనకి నేను ఇంత పెద్ద సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యుగో ఏముండేది కాదు. ఎనీ ప్రాబ్లం డైరెక్ట్లీ మేము మాట్లాడేవాళ్ళము, అప్పటికప్పుడు ఆయన డెసిషన్లు ఇచ్చేవాడు. ఆయన డిక్టాఫోన్ సెక్రటరీ అనేవాళ్ళము. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా డిక్టాఫోన్ ఉండేది. ఏదైనా ప్రాబ్లం చూస్తే కారులో పోయేటప్పుడు అప్పటికప్పుడు డిక్టాఫోన్లో డిక్టేట్ చేసి లెటర్స్ యూస్ టు డిక్టేట్ ది లెటర్స్. వాళ్ళు ఢిల్లీకి పోయిన తర్వాత వాళ్ళు సెక్రటరీ సింప్లీ టేక్ ఏ ప్రింట్అవుట్. మీరు చెప్పిన మా పాయింట్ ప్రకారం అయితే చెన్నారెడ్డి గారిని ఆన్ ది స్పాట్ చీఫ్ మినిస్టర్ అనాలి. ఆయన కూడా నేను వాట్ ఎవర్ ఐ టెల్ ఈజ్ జీవో అనేవాడు. ఎక్కడికైనా పోయినాడు అనుకో విజిట్కు, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఓకే లెట్స్ డూ ఇట్ అనేవాడు. అది వెంటనే కనుక అక్కడ జీవో రాకపోతే ఫైర్ అయిపోయేవాడు. ఐ మీన్ వాట్ ఐ టోల్డ్ ఈజ్ ఎ జీవో అని. అట్లాగే నాకు అప్పుడు ఎంత ప్రాబ్లం అయ్యేదంటే, నేను ఐ యూస్ టు రిపోర్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎస్టీపీఏ గోపాలస్వామి అని, ఈ ఆల్సో బికేమ్ ది ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆయన నా మీద అదేంటి, హౌ కెన్ యూ డైరెక్ట్లీ టాక్ టు మై బాస్, యూ షుడ్ ఐ మీన్ డిస్కస్డ్ విత్ మీ. ఆయన ఏంటి, వాట్ వాస్ హిస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎస్టీపీఐ, జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అట్ ది సేమ్ టైమ్ ఈ వాజ్ ఆల్సో డైరెక్టర్ జనరల్ ఆల్ ది ఎస్టీపీస్కి. ఈజ్ ది బిగ్ బాస్. నాకు చెప్పుకోకుండా మా బాస్తో డైరెక్ట్గా ఎట్లా చేస్తాను, ఆయనతో ఎప్పుడు దెబ్బలాట. కానీ నేను మన పని జరగాలని చెప్పేసి. బట్ ఓన్లీ గుడ్ థింగ్ అబౌట్ దోస్ పీపుల్, ఈవెన్ ఈయన పేరేమన్నారు, రెండో ఆయన పేరు గోపాల్ స్వామి, దే ఆర్ నాట్ పెట్టి పీపుల్ నాకు తెలుసు. అందుకని హీ మైట్ నాట్ హ్యావ్ కెప్ట్ ఇట్ ఇన్ హిస్ మైండ్ అండ్ వుడ్ హ్యావ్ సపోర్టెడ్ యూ ఆల్సో అన్నగాని. సో ఒక ఇన్సిడెంట్ ఇంకోటి ఇదివరకు చెప్పాను లేదు మీకు తెలియదు, కానీ ఆ రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీము యాక్చువల్గా ఆ స్కీమ్ వచ్చినప్పుడు అంతా నేను డ్రాఫ్ట్ చేశాను. నేను ఇద్దరు కొలీగ్స్ ఉంటే అంతా బెంగళూరులో కూర్చొని మొత్తం ఎట్లెట్లా ఉండాలా, ఏమి ఉండాలని. ఆ రోజుల్లో ఈ సెటిలైట్ లింక్స్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళ అంటే కంట్రీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని చెప్పేసి దాని మీద పెద్ద చెప్పాము. అది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ ఎన్ విఠల్ ఈ గాట్ సార్టెడ్ అవుట్. అదర్వైజ్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు లేదు అట్లా ఒప్పుకుంటాం, అది ఈయన క్యాబినెట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అది మొత్తం దాన్ని రిమూవ్ చేసి అట్లా ఎవ్రీ ప్రాబ్లం ఇన్ ది ఎస్టీపీఏ స్కీమ్ ఆయన లేకుండా వేరే సెక్రటరీ ఎవరైనా బ్యూరోక్రాటిక్ సెక్రటరీ ఉంటే ఐ డోంట్ థింక్ ఐ మీన్ ఇండియా వుడ్ హ్యావ్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. ఆయన ఎక్కడున్నాడో కానీ ఐ రియలీ అడ్మైర్, రేర్ పర్సనాలిటీ. సో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. ఇన్ఫ్యాక్ట్ బెంగళూరు బికమ్ ది సిలికాన్ వ్యాలీ బికాస్ ఆఫ్ ది satellite link connection ఒకటి, తర్వాత సింగిల్ విండో క్లియరెన్స్ మెకానిజం. ఆల్ ది ఎంఎన్సీ కంపెనీస్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ సక్సెస్ చూసి అందరూ కూడా ఇప్పుడు ప్రోడక్ట్ కంపెనీస్లో కృష్ణారావు గారు టైమ్ టు మార్కెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా ఒక క్వార్టర్లో ముందు కాంపిటీషన్ కంటే ముందు ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే దే విల్ బి నెంబర్ 1 ఇన్ దట్ సెక్టర్. వాళ్ళకి అవైలబుల్ ఆఫ్ ది పీపుల్ మన దగ్గర ఇంత మ్యాన్ పవర్ ఐఐటీస్ నుంచి వీళ్ళంతా క్రీమ్ ఇండియాలో ఉండేవాళ్ళు. తర్వాత కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ వెరీ వెరీ లో. సో అందుకని వాళ్ళు విపరీతంగా రిక్రూట్ చేసి న్యూ ప్రోడక్ట్స్ అన్ని డెవలప్ చేసేవాళ్ళు. అది చూసి మిగతా కంపెనీ వీఆర్ లూజింగ్ సంథింగ్ ఇఫ్ యూ డోంట్ సెటప్ ఎనీథింగ్ ఇన్ ఇండియా వీఆర్ డూమ్డ్ అని చెప్పేసి వన్ ఆఫ్టర్ ద అదర్ అసలు వితౌట్ ఎనీ మార్కెటింగ్. హైదరాబాద్లో చాలా పడినాను కానీ బెంగళూరులో మటుకు అసలు ఫ్లెతోరా ఆఫ్ ఎంఎన్సీ కంపెనీస్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. నో మార్కెటింగ్ వాజ్ డన్ బై స్టేట్ గవర్నమెంట్. ఆ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ సక్సెస్ చూసి ఆ రోజుల్లో ఓన్లీ థింగ్ ఈజ్ దీనికి అడ్డు మాత్రం రాలేదు, అడ్డు రాలేదు. అదే బెస్ట్ గవర్నమెంట్ ఈజ్ విచ్ డస్ నాట్ స్టాప్ ఇట్. అంటే వాళ్ళకి అడ్డు వచ్చేదానికి కూడా వాళ్ళకి ఏం పవర్స్ లేవు. ఆల్ ది పవర్స్ ఆర్ విత్ మీ. వాళ్ళకి యూఓఈ లైసెన్స్ ఇవ్వాలన్నా,
ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇవ్వాలన్నా ఏమన్నా వాళ్ళు వేరే డిపార్ట్మెంట్స్కే పోయేవాళ్ళు కాదు. స్టేట్ గవర్నమెంట్తో అసలు లింకే లేదు వాళ్ళకి. అందుకని ఆబ్వియస్లీ ఇంటర్ఫిరెన్స్ ఏం లేదు, మొత్తం అంతా నేనే చూసుకునేవాడు. కాబట్టి అట్లా ఐ మీన్ బెంగళూరు బికమ్ ది సిలికాన్ వ్యాలీ. ఆ రోజుల్లో ఎందుకంటే మాకు అన్ని పవర్స్ ఇచ్చారు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వేరియస్ డిపార్ట్మెంట్ ఉన్న పవర్స్ అన్నీ వెస్టెడ్ విత్ మీ. ఈ మానిటర్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేవాళ్ళు. ఆ క్రమంలో మన బిఎన్ యుగంధర్, మన స్టేట్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన అప్పుడు పిఎం ఆఫీస్లో, మీ జిల్లా వాడు కూడా, అనంతపూర్ తాడిపత్రి దగ్గర వాళ్ళ నేటివ్ ప్లేసు, మన సత్యనాథేళ్ల వాళ్ళ ఫాదర్. ఆయన ఒకసారి వచ్చినప్పుడు, చౌదరి నువ్వు ఇక్కడంతా బాగానే చేస్తున్నావు, హైదరాబాద్లో ఏమయ్యా ఒక ఐటీ కంపెనీ కూడా లేదు, హైదరాబాద్ని కూడా డెవలప్ చేయొచ్చు అంటే, సార్ హైదరాబాద్లో మాకు ఎస్టీపీనే లేదు సార్, ఎట్లా మేము నో నేను విఠల్తో మాట్లాడతాను, ఎస్టీపీ అప్రూవ్ చేస్తాను, వై డోంట్ యూ డెవలప్ హైదరాబాద్. ఆయన ఇమ్మీడియట్గా విఠల్ గారితో మాట్లాడాడు. విఠల్ ఇమ్మీడియట్లీ శాంక్షన్డ్ ఎస్టీపీ ఫర్ హైదరాబాద్. అప్పుడు కొన్ని రోజులు నేను బెంగళూరు హైదరాబాద్ రెండు చూసుకునేవాడిని. 1990లో ఇక్కడికి వచ్చాను. 1990లో వచ్చారంటే అక్కడ ఎన్నాళ్ళు చేసినట్టు బెంగళూరులో? అక్కడ 87 నుంచి 3 years. సో అప్పుడు ఇక్కడ 90 ఎండ్లో వచ్చాను నేను. 90 ఎండ్లో వస్తే ఇక్కడ ఏం లేదు అసలు, ఒక ఎక్స్పోర్టింగ్ కంపెనీ లేవు, తర్వాత ఒక మంచి గుడ్ లుకింగ్ బిల్డింగ్సే లేవు. ఇక్కడ గుడ్ లుకింగ్ పీపుల్ అంటారు అనుకో. అంటే మరి బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత క్వాలిటీ మ్యాన్ పవర్ వాళ్ళు లేరు, వాళ్ళు కూడా లేరు. సో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఆఫీస్ లేదు కదా, నాకు మన కుషాయిగూడలో ఈటీడీసీ ఉండేది, ఎలక్ట్రానిక్స్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, అక్కడ దానికి అటాచ్ చేశారు. సో ఐ కెన్ గెట్ మై శాలరీ అండ్ ఆల్ దట్. సో అక్కడ నుంచి రోజుగా వాళ్ళు కారు ఇచ్చేవాళ్ళు, అంబాసిడర్ కారు, దాంట్లో తిరిగి ఎక్కడ పెట్టాలా టెక్నాలజీ సైట్ లొకేషన్ ఎక్కడ పెడితే బాగుంటుంది, సికింద్రాబాద్ హైదరాబాద్ అని తిరుగుతుంటే ఒకరోజు అమీర్పేటకు వచ్చినప్పుడు అక్కడ హుడా బిల్డింగ్ కనిపించింది, మైత్రివనం హుడా మైత్రివనం, బ్రాండ్ న్యూ బిల్డింగు, ఏం ఆపరేషన్స్ లేవు. నేను వెళ్ళి ఆర్పి అగర్వాల్ వాజ్ ది వీసీ అండ్ ఎండి, వెళ్ళి ఇట్లా మీ బిల్డింగ్ చూశాను, మీరు మాకు రెంట్కి ఇస్తారని. అయ్యో మొత్తం బిల్డింగ్ అంతా తీసుకోండి, మాకు శాలరీస్ ఇచ్చేదానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, మీరు ఎంత రెంట్కి ఇస్తే ఎంత అడిగితే దానికి ఇచ్చేస్తాను అని చెప్పి 4 rupees per square foot ఇంక్లూడింగ్ ది మెయింటెనెన్స్ 4 floors తీసుకున్నాము. సో అక్కడ వి స్టార్టెడ్ ది, ఇది విజయదశమి రోజు స్టార్ట్ చేశాను ఇక్కడ 91లో వి స్టార్టెడ్. 91 అంటే ఎవరు చీఫ్ మినిస్టర్ అప్పుడు? నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. సో 3 months అయిపోయింది, 4 months అయిపోయింది, ఒక్క ఎక్స్పోర్టింగ్ కంపెనీ కూడా రాలేదు. ఇక్కడ హైదరాబాద్లో అంతా డొమెస్టిక్ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి ఎక్స్పోర్ట్ యాక్టివిటీస్ ఏం లేవు. ఇంక్లూడింగ్ సత్యం కూడా అప్పుడప్పుడే పెట్టారు, వాళ్ళు కూడా ఎక్కువ బాడీ షాపింగ్ చేసేవాళ్ళు. సో బిల్డింగ్ అంతా ఖాళీగా ఉంది. మాకు జాయింట్ సెక్రటరీ అతను మురళి అని, ఆయన కూడా ఐ థింక్ ఆయన కూడా గుజరాత్ క్యాడర్ అనుకుంటా. ఆయన నాకు ఫోన్లు చేసి, చౌదరి యు ఆర్ పేయింగ్ డెడ్ రెంటల్స్ టు దిస్ థింగ్, ఒక కంపెనీ కూడా లేదు, ఎంతకాలం అయిపోయింది, ఇదే నువ్వు ప్రైవేట్ బిల్డింగ్ తీసుకుంటే ఐ వుడ్ హ్యావ్ సస్పెండెడ్ యూ బికాజ్ ఆ అలిగేషన్స్ పెట్టి నువ్వు ఎన్ని రోజులు ఇట్లా నడుస్తుంది, ఒక ఐటీ కంపెనీ కూడా రావటం లేదు. నేను కూడా అప్పుడు అనుకున్నాను, ఇంకా బెటర్ టు గో బ్యాక్ టు బెంగళూరు, ఇక్కడ ఏది అట్లా లేదు హైదరాబాద్కి. ఆ రోజుల్లో నేను ఒక సేల్స్ బ్యాగ్ వేసుకొని ఎక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉంటే అక్కడంతా వెళ్ళిపోయి ఒక స్టాల్ పెట్టుకొని ఎస్టీపీ హైదరాబాద్ అని పెట్టేసి, ఆ పక్కన ఐటీ కంపెనీ వాళ్ళ దగ్గర పోయి, మా హైదరాబాద్ ఉంది, చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, రండి అంటే, హైదరాబాద్ ఈజ్ ఇట్ ఇన్ పాకిస్తాన్ అనేవాడు. సింధ్ ప్రావిన్స్లో ఒక పాకిస్తాన్లో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ కాదు, ఇండియాలో ఉంది, ఇండియా హైదరాబాద్, ఇది దక్కన్ హైదరాబాదు. వెన్ ఇట్ వాస్ ఇండియా పార్టీషన్ కాకముందు పోస్టల్ అడ్రస్ కూడా దట్ వాస్ హైదరాబాద్, సింధ్ అంటే అక్కడికి పోయేది, హైదరాబాద్ దక్కన్ అంటే ఇక్కడికి వచ్చేది. నేను వాళ్ళకి ఇండియా మ్యాప్ గీసి దాంట్లో చుక్క పెట్టి బెంగళూరు నుంచి ఎంత దూరం, బాంబే నుంచి ఎంత దూరం, అదంతా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని.
అయినా కూడా వాళ్ళు ఇక్కడ మ్యాన్ పవర్ లేదు, మాకు అంత బెంగళూరులో మ్యాన్ పవర్ ఉంది అని చెప్పి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. దే వర్ నాట్ ఏబుల్ టు కమ్ టు దిస్ ప్లేస్. సో 6 months అయిపోయింది, 8 months అయిపోయింది, ఏమి యాక్టివిటీస్ కావటం లేదు. నాకేమో మా జాయింట్ సెక్రటరీ ఫైనాన్స్ ప్రెషర్ చేస్తున్నాడు, రిలీజ్ ఆల్ ది ఫ్లోర్స్, వెళ్ళిపోయాను బెంగళూరు వెళ్ళిపో. నేనేమో సరే లెట్ మీ చెక్ వన్స్ అగైన్ వాట్ ఆల్ ఐ కెన్ డూ. అప్పుడు అనలైజ్ చేస్తే ఎందుకు అసలు కొంతమంది ఎన్ఆర్ఐలు చాలామంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. నేను సిలికాన్ వ్యాలీ అంతా వెళ్ళినప్పుడు దే వాంటెడ్ టు కమ్, కానీ వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడిగారు, సార్ ఇంటర్నెట్ ఉందా సార్? హైదరాబాద్లో ఇంటర్నెటే లేదు, ఇంటర్నెట్ లేకుండా మేము రాలేము సార్ అని చెప్పి. అప్పుడు ఇంటర్నెట్ కావాలంటే సెటిలైట్ స్టేషన్ బెంగళూరులో చేసాం కదా, అందుకని విఠల్ గారికి ప్రపోజల్ పంపించాను. విఠల్ వాజ్ ఆయనకి ప్రపోజల్ పంపిస్తే ఆయన ఈ జాయింట్ సెక్రటరీ ఉన్నాడు కదా ఫైనాన్స్ మురళి, ఆయన పంపిస్తే ఈ రిజెక్టెడ్. ఒక ఐటీ కంపెనీ లేదు, ఫారిన్ ఎక్స్చేంజ్ 8 crores ఎంత అవుతుంది, అంత ప్రెషియస్ ఫారిన్ ఎక్స్చేంజ్ మనము వేస్ట్ చేయకూడదు. నాట్ ఈవెన్ వన్ ఐటీ కంపెనీ ఇన్ హైదరాబాద్ వీ కెన్ యూటిలైజ్ దట్ దిస్ థింగ్ అని చెప్పి రిజెక్టెడ్. ఇంకా విఠల్ గారు కూడా ఏం చేయలేకపోయారు. సారీ, ఇట్ లుక్స్ లైక్ మన ఎకనామిక్ వైబిలిటీ, అందులో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అది అని చెప్పేసి ఆయన కూడా ఈ డి నాట్ డూ ఎనీథింగ్. ఏం చేయాలరా అని చెప్పేసి ఆలోచిస్తే సరే స్టేట్ గవర్నమెంట్ దగ్గర పోదాము, పోయి వాళ్ళు ఏమన్నా ఆ సెటిలైట్ స్టేషన్కి ఏమైనా డబ్బులు ఇస్తారేమో అని చెప్పి నేను అప్పుడు ఐటీ సెక్రటరీ లేడు ఇక్కడ, లేదు ఇంకా లేదు, ఆ పోస్టే లేదు. హరినారాయణ అని ఇండస్ట్రీ సెక్రటరీగా ఉండేవాడు. లేటర్ అని బికింది చీఫ్ సెక్రటరీ. నా కలెక్టర్ కూడా లేదు, శ్రీకాకుళంలో నేను జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన కలెక్టర్గా ఉండేవాడు. వెరీ షార్ప్ మ్యాన్. నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ ఇది చాలా పొటెన్షియల్ ఉంది, మనకు ఉద్యోగాలు చాలా వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇవన్నీ. ఆయన అర్థం చేసుకుని ఈ టుక్ మీ టు చీఫ్ సెక్రటరీ కేవి నటరాజన్ వాజ్ చీఫ్ సెక్రటరీ దగ్గర ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, సార్ ఇది చాలా మంచి ప్రాజెక్టు, ఏం చేయాలి మేము అన్నా. సార్ మాకు సెటిలైట్ స్టేషన్ వస్తే ఇంటర్నెట్ వస్తుంది, లేకుంటే ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చేయలేము, దానికి మేమేం చేయాలి, మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఫీ లోన్ ఏదైనా ఇస్తే నేను ఐ విల్ గో అండ్ కన్విన్స్ సెంట్రల్ గవర్నమెంట్ టు శాంక్షన్ దిస్ థింగ్, ప్లస్ ల్యాండ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవాళ, మాకు ల్యాండ్ కూడా లేదు, టు సెటప్ ది సెటిలైట్ అర్ స్టేషను, మైక్రో టవర్ అన్నీ పెట్టాలి అని చెప్తే విత్ ఇన్ ఏ వీక్స్ టైం కృష్ణారావు గారు GO was issued, 1 crore interest fee loan for setting up the satellite station, and plus land wherever we wanted to select for this thing, land also they agreed to give it free of cost. You didn't meet the chief minister? No. జనార్దన్ రెడ్డితో లేకుండానే పని అయిపోయింది. సో రియలీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఈ విషయంలో 2 things చెప్తాను. హరినారాయణ గారిని కన్విన్స్ చేయటం ఈజీ, నటరాజన్ గారిని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. నటరాజన్ గారు కన్విన్స్ అయ్యి అంత సులభంగా ఇచ్చాడు అంటే చాలా గొప్ప విషయం. బికాస్ ఆయన చాలా స్టిక్లర్ టు రూల్స్, వెరీ వెరీ మైన్యూట్ ఎగ్జామినేషన్, టెండ్ టు బి ఆన్ ది కన్సర్వేటివ్ సైడ్. సో డెసిషన్ ఆన్ ఏ డైనమిక్ సైడ్ తీసుకునే అవకాశాలు కొద్దిగా తక్కువ. సో దిస్ వాస్ ఏ డైనమిక్ డెసిషన్ టేకన్ బై నటరాజన్ గారు. అంటే ద వే ఐ ఎక్స్ప్లెయిన్డ్, ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇంత ఎకానమీ డెవలప్ అవుతుంది, కన్జ్యూమరిజం ఎంత వస్తుందని చెప్పి, అందుకే బెంగళూరులో ఆల్రెడీ చేసాము, ఆ ఎగ్జాంపుల్తో ఇక్కడ కూడా చేయగలము ప్రొవైడెడ్ అంటే ఆయన ఇమ్మీడియట్లీ అండర్స్టూడ్. సో 1 weekలో షార్ప్ ఐ గాట్ ది GO ఇష్యూడ్. ఆ GO పట్టుకొని విఠల్ గారి దగ్గర పోయాను. మన తెలుగులో 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేసి అంటారు కదా, విఠల్ గారి దగ్గర, సార్ నేను చీఫ్ మినిస్టర్ గారిని కలిశాను, ఈజ్ వెరీ కీన్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ టు డెవలప్డ్, ఈ GO కూడా ఇష్యూ చేశారు, 1 crore చీఫ్ మినిస్టర్ ఇస్ దట్ కీనా. దెన్ అప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటికి అంటే వాళ్ళు జీవోలు ఏమిటంటే వేరెవర్ యూ సెలెక్ట్ ది దట్ ల్యాండ్ విల్ బి గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి చెప్పారు. ఆ జీవో పట్టుకొని ఇది చెప్పాను, చీఫ్ మినిస్టర్ ఇస్ కీన్ ఆన్ డెవలపింగ్ ది ఐటీ ఇండస్ట్రీ అని చెప్పి ఇమ్మీడియట్లీ ఈ అప్రూవ్డ్ ది శాటిలైట్ స్టేషన్. అది ఫస్ట్ విక్టరీ ఫర్ హైదరాబాద్ టు సైబరాబాద్.
సరే సెటిలైట్ స్టేషన్ వచ్చేసింది, ముల్లా హరినారాయణ దగ్గరికి వచ్చి కూర్చొని నాకు ఇప్పుడు ల్యాండ్ కావాలా. ఆ ల్యాండ్ ఫస్ట్ మీ ఐటీ యాక్టివిటీ కదా ఈసీఎల్ దగ్గర ఇచ్చారు. ఈసీఎల్ దగ్గర కుదరదు, ఇట్ హ్యాస్ టు బి వెరీ క్లోజ్ టు ది సిటీ. మన నెక్స్ట్ ల్యాండ్ పటాన్ చెరువు దగ్గర ఎక్కడో ఇచ్చారు, అది కూడా వద్దని చెప్పారు. అంతే. నేను నాకు అక్కడ బెంగళూరులో చూశాను కదా ఎంతమంది క్రిటిసైజ్ చేశారంటే ఎలక్ట్రానిక్ సిటీ ఎందుకన్నా ఏం చెప్పి నాకు పటాన్ చెరువు కూడా రిజెక్ట్ చేసేయండి సార్. నాకు క్లోజ్గా జూబ్లీ హిల్స్కి దగ్గరలో, ఎందుకంటే మాకు అమీర్పేట ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ దగ్గరలో సిటీ దగ్గరలో ఉండాలా, మీరు ఏదైనా ల్యాండ్ చూపిస్తే. అప్పుడు ఈయన కేవీ రావు వాజ్ ది ఇండస్ట్రీ సెక్రటరీ కేవీ రావు వెళ్ళిపోయాడు అప్పటికి. వెళ్ళిపోయి కేవీ రావు వాజ్ ది ఏపీఐసి ఎండి కేవీ రావు. తర్వాత కుట్టి వచ్చి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్. వాళ్ళంతా కమిటీ వేసుకొని తర్జన పడుతున్నారు. ఆ టైంలో కూడా బిఎన్ యుగంధర్ గారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మీటింగ్ కాల్ఫర్ చేస్తే ఆ మీటింగ్లో కూడా నేను చెప్పాను, నాకు ఇట్లా ల్యాండ్ అట్లీస్ట్ ఒక 10 acres మేము సిటీకి దగ్గరలో ఇస్తే ఆయన కూడా ఎండాస్ నో జయ చౌదరి చెప్పింది కరెక్టు, మీరు 10 acres ఐడెంటిఫై చేయండి. మీరు ఒక చిన్న ఇంటర్వెన్షన్ ఇక్కడ, దూరంగా ఉన్నా కానీ బెంగళూరు ఏమైనా అది అట్లా డెవలప్ అయిపోయిందా ఎస్టీపీ? అంటే అప్పుడు ఏమైందంటే కృష్ణారావు గారు మైక్రో టవర్ పెట్టేసి ఆ టవర్ నుంచి వాళ్ళు ఇంకెక్కడున్నా కూడా బెంగళూరు చుట్టుపక్కల, బెంగళూరు సిటీలో ఉన్నా బయట ఉన్న ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నా కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఇచ్చారు. బట్ ఎలక్ట్రానిక్ సిటీ ఏరియా డెవలప్ అయింది, యాజ్ ఎ సాఫ్ట్వేర్ హబ్ డెవలప్ అయిందా అని అడుగుతుంది. డెవలప్ అయింది. ఎందుకంటే ఈ పెద్ద కంపెనీలు ఇన్ఫోసిస్ వీళ్ళందరికీ ల్యాండ్ ఇచ్చాము. ల్యాండ్ ఇస్తే వాళ్ళు బిల్డింగ్లు కట్టేసుకున్నారు, దాంట్లో ఎంప్లాయీస్ అంతా ఇది చేసుకున్నారు. స్లైట్లీ అవే ఫ్రమ్ ది సిటీ, దానివల్ల బెంగళూరు ఎస్టీపీ ఏమి సఫర్ కాలేదు. అంటే ఎక్కువ ల్యాండ్ ఉంది కాబట్టి వాళ్ళ క్యాంపసెస్ అదే సిటీలో అంత ల్యాండ్ ఇచ్చేవాళ్ళు కాదు. అక్కడ ఆ మోడల్ పనిచేసింది. కానీ ఇక్కడ నేను ఐ ఇన్సిస్టెడ్ ఇట్ హ్యాస్ టు బి వెరీ క్లోజ్. అప్పుడు వీళ్ళంతా కలిసి యుగంధర్ ఇంటర్వెన్షన్తో మాదాపూర్లో గేవ్ ది 10 acre ల్యాండ్. ఇప్పుడు ప్రజెంట్ సైబర్ టవర్ ఉంది కదా, ఆ ల్యాండ్ ఇచ్చారు. సరే ఆ ల్యాండ్ వెళ్ళి నేను ఒకరోజు ఫెన్సింగ్ వేయడానికి అని చెప్పి మా వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఫెన్సింగ్ వేస్తున్నాను. అప్పుడు ఆ చుట్టుపక్కల విలేజెస్ అంతా కర్రలు తీసుకొని వచ్చి ఈ ల్యాండ్ మాది, మేము ఎంతకాలం నుంచి వ్యవసాయం చేస్తున్నాము అని చెప్పి దే డి నాట్ అలౌ మీ టు డూ ది ఫెన్సింగ్. అప్పుడు కలెక్టర్ కుట్టి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయనకు ఫోన్ చేసి బాబు ఏంటిది అంటే, అట్లయితే నా దగ్గర నేను ఐ సార్ట్ ఇట్ అవుట్. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. తర్వాత ఆయన వాళ్ళకి ఏదో ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏదో అలొకేట్ చేసి ఫైనల్లీ వీఆర్ ఏబుల్ టు డూ ది ఫెన్సింగ్ ఫర్ దట్. ప్యారలల్గా నేను ఏం చేశానంటే సెటిలైట్ స్టేషన్ పెట్టాలంటే అక్కడ ల్యాండ్ అయితే వచ్చేసింది. మనం అక్కడ నుంచి మా ఆల్ కంపెనీస్ వర్ మైత్రివనం బీమ్ చేయాలంటే మైక్రో టవర్ పెద్దది కట్టాలి. కట్టిన తర్వాత లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ ఉంటే అప్పుడు మైత్రివనంకి అని పర్మిషన్ కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి సబ్మిట్ చేశాను. వాళ్ళు ఫ్లాట్లీ రిజెక్టెడ్. ఎందుకంటే అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు ల్యాండింగ్ అంతా ఇక్కడ నుంచి మాదాపూర్ వస్తుంది ల్యాండింగ్ కానీ టేక్ ఆఫ్ కానీ లేదు అక్కడ మైక్రో టవర్కి పెట్టడానికి అవకాశం లేదు, మాకు ఇట్లా ఇంటర్ఫియర్ విత్ ది ఫ్లైట్. మరి అగైన్ బ్యాక్ టు ది స్క్వేర్ వన్, మళ్ళీ హరినారాయణ దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా ప్రాబ్లం సార్ ఏమైంది అవునా అంటే ఇట్లా వీ డి నాట్ గెట్ ది అప్రూవల్ దిస్ థింగ్. అట్లయితే ఒక పని చేయండి, ఈ ల్యాండ్ అయితే మాకు సరెండర్ చేయదండి, ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పెట్టుకోండి, ఎప్పటికైనా పనికి వస్తుంది. బట్ ఐ వేరెవర్ యూ సెలెక్ట్ ది ల్యాండ్, దానికి ఎన్ని ఎకరాలు కావాలన్నాడు. ఒక 1.5 acres ఉంటే అర్త్ స్టేషన్ మైక్రో టవర్ సరిపోతున్నాను. ఒక 2 acres లోపల అన్నాడు. సరే మీరు ఎక్కడైతే మీకు ల్యాండ్ మంచి సూటబుల్ ల్యాండ్ అది నాకు చెప్పండి, నేను ఐ విల్ గెట్ ఇట్ అప్రూవ్డ్ అన్నాడు. సరే నేను నాకు వైట్ అంబాసిడర్ కార్ ఉండేది, మంచి పవర్ఫుల్ బైనాక్యులర్స్ తీసుకొని మొత్తం మహేంద్ర హిల్స్ సికింద్రాబాద్కి వెళ్ళాను. అక్కడ నుంచి చూస్తే కనపడలేదు. అట్లా బంజారా హిల్స్. ఎవరైనా రెవెన్యూ వాడిని అటాచ్ చేశారా మీకు? రెవెన్యూ వాడిని
లేకపోతే ఎట్లా తెలుస్తాయి ఏవి గవర్నమెంట్ ల్యాండో ఏవి ప్రైవేట్ ల్యాండో మీకు? ఎనీవే ఏదో అయి ఉంటుంది. ఎవరిని అటాచ్ చేయలేదు, బట్ ఐ వాజ్ గోయింగ్, అంటే ఏదో మేము గవర్నమెంట్ ఆఫీసర్ కదా, సో ఐ వాజ్ యూజింగ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. సో బంజారా హిల్స్ నుంచి కూడా ఈ తాజ్ కృష్ణ హోటల్ పైకి ఎక్కి చూశాను, అక్కడ నుంచి కూడా కనపడలేదు. ఎవరో అన్నారు రోడ్ నెంబర్ 25 అన్నిటికంటే కూడా జూబ్లీస్లో ఉంది హయ్యర్ హిల్, అక్కడ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఎంహెచ్ఆర్డి ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి అన్నారు. సరే అని అక్కడికి వెళ్ళాను. ఆ బిల్డింగ్ పైకి వెళ్ళి బైనాక్సర్ పెట్టి ఇట్లా స్కాన్ చేస్తా అంటే సడన్గా ఐ కుడ్ సీ మైత్రివనం లైక్ బిల్డింగ్. మళ్ళీ వచ్చి రీఫోకస్ చేస్తే మైత్రివనమే. ఆ రోజు ఎంత సంతోషం వచ్చిందంటే ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఇవరే అంత సంతోషం. అంటే ఐఎమ్ ఏబుల్ టు సాల్వ్ ది ప్రాబ్లం. ఇప్పుడు ఇంటర్నెట్ వస్తేనే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, ఇంటర్నెట్ లేకుంటే ఎంతకాలం ఉన్న ఇట్లే ఉంది అని చెప్పేసి దట్ వాజ్ ఏ బిగ్ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. సరే అని చెప్పి ఇమ్మీడియట్గా అరణ్య దగ్గర పోయి వాళ్ళ వెనకాల బిల్డింగ్ వెనకాలే ల్యాండ్ ఉండేది, ఒక 1.5 acres ఎంతో ఉంది, అది సరిపోతుంది మాకు అని చెప్తే ఆయన ఇమ్మీడియట్గా ఈ ఇష్యూడ్ ది జియో అక్కడ మా సెటిలైట్ స్టేషన్ పెట్టి మైక్రో టవర్ పెట్టి అక్కడ నుంచి ఫస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇన్ ది సిటీ టు మైత్రివనంలో. ఇన్ఫ్యాక్ట్ మన రందీప్ సుడాను ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకొని ఇక్కడ వచ్చి పనిచేశాడు కదా, ఆయన సెక్రటరియట్లో ఇంటర్నెట్లో మెయిల్ పంపించడానికి విసులుబాటు లేదనమాట. యూస్ టు కమ్ టు మై ఆఫీస్ just to send the mails. So that was the big breakthrough for Hyderabad to attract the IT investments. ఆ రోజుల్లో ఎన్ఆర్ఐలు ఫస్ట్ వేవ్ వచ్చింది. ఎన్ఆర్ఐస్ అంతా కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది, ఇద్దరు ముగ్గురు నార్త్ ఇండియన్స్ కూడా వచ్చారు. ఒక 25 కంపెనీస్, మోస్ట్లీ ఎన్ఆర్ఐ కంపెనీ ఎక్సెప్ట్ పివిఆర్ మోహన్ రెడ్డి ఆయన ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్, అది ఆయనకి ఒక 500 square feet మైత్రివనంలో ఇచ్చాము. మిగతా వాళ్ళంతా కూడా కాలిఫోర్నియా నుంచి, తర్వాత న్యూయార్క్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్. అదే మొన్న ఒకరు కలిసారు కదా మ్యారేజ్లో మీతో పాటు, అక్కడనే ఆఫీస్లోనే పడుకొని అక్కడనే చేసి అక్కడి నుంచే ఇదైనా అని చెప్తూ ఉన్నాడు కదా మైత్రివనం నుంచి. బేసికలీ ఒక పాయింట్ చెప్తున్నాను, ఈరోజు మనము ఇంక్యుబేషన్ సెంటర్ అనేదో ఒక పెద్ద దీని కింద చెప్తాం కదా. యాక్చువల్లీ మైత్రివనం వాజ్ ఏ బిగ్ ఇంక్యుబేషన్ సెంటర్. అబ్సల్యూట్లీ, దట్ వాజ్ ది ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇంక్యుబేషన్ సెంటర్. 25 కంపెనీలు సక్సెస్ఫుల్లే. చాలామంది ఇండియాలో లిస్ట్ అయ్యాయి, కర్నెక్స్ సిస్టమ్స్ అని, తర్వాత మన ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్, వీళ్ళు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ది గాట్ లిస్టెడ్. మిగతా కంపెనీస్, చాలా కంపెనీస్ అమెరికన్ కంపెనీస్ వచ్చి అక్వైర్ చేశారు. 1 or 2 కంపెనీస్ గాట్ లిస్టెడ్ ఇన్ నాస్డాక్లో కూడా లిస్టింగ్ అయింది. సో మన భారతదేశంలోనే ఫస్ట్ ఇంక్యుబేటర్, సక్సెస్ఫుల్ ఇంక్యుబేటర్ ఏదంటే మైత్రివనం. ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న ఐటీ మినిస్టర్ గారితో కూడా చెప్పాను, శ్రీధర్ బాబు గారికి, దాన్ని ఏది మ్యూజియంలాగా పెట్టండి, మీకు ఐటీ ఇంత బెనిఫిట్స్ వచ్చింది దానివల్ల, అది ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇంక్యుబేటర్ అంటే ఆయన నోట్ చేసుకొని ఎట్లా ఏ గవర్నమెంట్లో వచ్చిందని చెప్పాను. కాంగ్రెస్ అట్లయితే చేయాల్సిందే, మనం అక్కడ మేము మ్యూజియం పెడతాము అని చెప్పి ఆయన వాళ్ళ పిఏ చెప్పాడు. మరి చేస్తారో లేదో తెలియదు కానీ, బట్ ఈ వాజ్ వెరీ కీన్ టు కన్వర్ట్ దట్ ఇంటూ సాఫ్ట్వేర్ ఐటీ మ్యూజియం ఫర్ హైదరాబాద్ టు సైబరాబాద్, దిస్ థింగ్ అన్నీ అక్కడ నుంచే జరిగాయి కదా. ఇంకా యు ఆర్ స్టిల్ హోల్డింగ్ చార్జ్ ఆఫ్ బెంగళూరు ఆర్ లేదు? వదిలేదు, ఇప్పుడు నవ్ యు ఆర్ హైదరాబాద్ స్పెసిఫిక్. సో ఆ ఫస్ట్ బ్రేక్ త్రూ వాజ్ మన ఎన్ఆర్ఐస్, దే కాంట్రిబ్యూటెడ్ ఇనిషియలీ, ఆల్ ఆఫ్ దెమ్ బాగా సక్సెస్ఫుల్గా ఇదయ్యారు. కానీ ఫారిన్ కంపెనీస్ ఇవి వచ్చేటి కాదు. ఆ టైంలో గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి టీడీపీ గవర్నమెంటు. ఎన్టీ రామారావు బికేమ్ ది చీఫ్ మినిస్టర్. ఒకడు చిన్న వెరీ స్మాల్ కంపెనీ ఫ్లోరిడాలో వాళ్ళ హెడ్ క్వార్టర్స్, వాళ్ళు దే వాంట్ టు కమ్ అండ్ సెటప్. ఒక ఎన్ఆర్ఐ తెలుగు ఉంటే, దో ఇట్స్ అమెరికన్ కంపెనీ, తెలుగు అబ్బాయి ఉంటే వాడు ఈ వాంటెడ్ టు సెలెక్ట్ హైదరాబాద్. వచ్చాడు, నన్ను కలిశాడు. నేను సరే వీల్ గివ్ అప్రూవల్ అని చెప్పేసి, అప్పుడు షీలా విడే వాజ్ ది ఇండస్ట్రీ సెక్రటరీ, ఆమె దగ్గర తీసుకెళ్ళాను.
ఓ కంపెనీ పెద్ద కంపెనీ ఫ్లోరిడా నుంచి వస్తుంటే మనము అని చెప్పేసి చీఫ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. అంత పెద్ద కంపెనీ కాదు మేడం, మనం చీఫ్ మినిస్టర్ గారిని ఎందుకు డిస్టర్బ్ లేదు వర్త్ వైల్ ఫర్ దెమ్ ఆల్సో టు మీట్ ది ఆనరబుల్ చీఫ్. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు కలవడం అదే, అంతవరకు అంత మునుపు ఎప్పుడు కలవలేదు. అప్పుడు మన జయప్రకాష్ నారాయణ వాజ్ ది సెక్రటరీ టు హిమ్. వెళ్ళి కలిశాను. ఎన్టీ రామారావు, ఏం బ్రదర్ ఏ ఊరు మంది అన్నాడు. అనంతపూర్ సార్, హిందూపూర్లో చదువుకున్నాను. హిందూపూర్ మా కాన్స్టిట్యున్సీ. ఆయన అప్పటికే హిజ్ హెల్త్ వాజ్ లిటిల్ డౌన్. సరే అప్పుడప్పుడు వచ్చి కలుస్తుండు, బాగా చేస్తున్నావు అని. నా వెనకలే చంద్రబాబు నాయుడు గారు వెనక సీట్లో కూర్చున్నాడు. నేను బయటకు వస్తుంటే చంద్రబాబు నాయుడు వచ్చారు. వచ్చి కార్డు ఇచ్చి నువ్వు ఒకసారి వచ్చి కలవండి అని చెప్పి, దట్ ఈస్ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడిని కలవడం. తర్వాత గవర్నమెంట్ మారిన చంద్రబాబు నాయుడు గారు. సో ఒక చిన్న పాయింట్, జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు కలవలేదు. ఓన్లీ వన్స్ ఐ మెట్ హిమ్ అనే ఈ పబ్లిక్ ఫంక్షన్ ఒకటి మాదాపూర్లో. అప్పుడు వాళ్ళు 10 acres ఇచ్చారు కదా, ఆ 10 acres గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఏదో ఐటీ పార్క్ వస్తుందని చెప్పేసి ఒక పబ్లిక్ ఫంక్షన్ పెట్టడం జరిగింది. లేదు ఆ పీరియడ్లో నథింగ్. అక్కడ ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో కలిశాను. దట్ ఈస్ ఓన్లీ టైమ్ ఐ మెట్ జనార్దన్ రెడ్డి గారు. ఆ టైంలో యాక్చువల్గా ఏపీఈడిసి ఎండి ఆయన తమిళియన్ పార్థసారథి అని ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. ఏపీఈడిసి విసి అండ్ ఎండి, ఏపీఈడిసి ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆయన అప్పుడప్పుడు నాకు ఫోన్లు చేసి, మీరు 10 acres ఏం చేస్తున్నారు, ఊరికే అట్లా పెట్టుకున్నారు, దాన్ని అలొకేట్ చేయాలి కదా అది అని. లేదండి, ఇట్ వాజ్ మెంట్ ఫర్ శాటిలైట్ స్టేషను. అప్పుడు ఇంకా మాకు ఐడియా కూడా లేదు దాన్ని అక్కడ ఏం చేయాలని. ఆ ల్యాండ్ తీసుకోవడము శాటిలైట్ స్టేషన్ కోసం, అది ఇంకో చోటు పెట్టేసాము. ఆ ల్యాండ్ ఐ హ్యావ్ నాట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాన్, బిల్డింగ్లు కట్టించడం అది నా డ్యూటీ కాదు కదా. కానీ ఓ రోజు ఆయన కాల్ చేశాడు, ఇట్లా పివి నరసింహారావు గారు ఈసీఐలకు వస్తున్నారు, చాలామంది ఎంటర్ప్రినర్స్ దే వాంటెడ్ టు హ్యావ్ ది ప్లాట్స్, మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము, మా దగ్గర లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ప్రకారం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని. అది ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారండి, మా దగ్గర ఐ హ్యావ్ నాట్ గాట్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ది ల్యాండ్. లేదు మా దగ్గరకు వచ్చాయండి. లేదండి నేను అట్లా ఇచ్చేదండి. ఆయన మీరు ఇట్లా యు ఆర్ నాట్ ప్రమోటింగ్ ది ఐటీ. అంటే ఈయన తెలుగు ఆఫీసర్ కాదు అనుకుంటా, అంటే ఆంధ్ర క్యాడర్ కాదు. పార్థసారథి ఎవరు లేరే. ఓకే, ఏపీ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి. పార్థసారథి ఐ డోంట్, ఎనీవే ఇట్స్ ఓకే. సో నేను ఆయన ఎంత కోపడ్డాడంటే, మీరు ఐటీ ఇండస్ట్రీ ప్రమోట్ చేయాలనుకున్నారా, లేకుంటే నేను ఇంతమంది ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి మేము ఇచ్చిన ల్యాండే కదా మీరు అలొకేట్ చేయాలా, అందులో పివి నరసింహారావు గారు పెద్ద ఫంక్షన్ ఉంది, అక్కడ వీ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ఆల్ ది ప్లాట్స్ టు దిస్ పీపుల్. యా, నౌ ఐ అండర్స్టూడ్. ఆయన ఉన్నాడు, పార్థసారథి అని ఉండేవాడు, కరెక్ట్. ఆయన ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నాడు. ఆయన ఎండోమెంట్ కమిషనర్గా అదిగా కూడా చేశాడు, గుర్తున్నాడు, రైట్. హీ ఈస్ నో మోర్. సో నేను మా సెక్రటరీకి ఫోన్ చేశాను, సార్ ఇట్లా పార్థసారథి అయిన ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేశాడు, ఈ వాంటెడ్ మీ టు గివ్ ది ల్యాండ్ దిస్ థింగ్. నాకైతే ఐ డోంట్ వాంట్ టు గివ్ ది ల్యాండ్ బికాజ్ ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ప్రమోటింగ్ ది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ. ఐ డోంట్ హ్యావ్ ఎన్ సింగిల్ అప్లికేషన్ కూడా లేదు నా దగ్గర ఆయన చెప్తున్నది. కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు అట్లని చెప్పి నాకు ప్రెషర్ పెడుతున్నారు, ఏం చేయాలి. మిస్టర్ చౌదరి, యు ఆర్ ది బాస్ దేర్, వాట్ ఎవర్ యూ థింక్ ది రైట్ థింగ్ యూ టేక్ ద డిసిషన్. దట్స్ వాట్ హీ సెడ్. నేను ఆయన చెప్పేసి ఐ స్పోక్ టు
ఆయన అంతకుముందు బెదిరించాడు నన్ను, మీ సెక్రటరీతో నేను మాట్లాడి నిన్ను అండమాన్ నికోబార్ దీవులకి అట్లా భయపడిచ్చాడు ఆయన. చెప్పాను విఠల్ దట్ వే ఆయన యూస్ టు ఆల్వేస్ సపోర్ట్. ఆయన చెప్పిన తర్వాత నేను ఐ ప్రొటెక్ట్ దట్ ల్యాండ్, లేకుంటే అన్యాక్రాంతం అయిపోయి ఏదో అయిపోయేది, ఇంకా నథింగ్ కూడా హ్యాపెండ్. సరే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవ్వగానే వితిన్ 2 weeks అండి ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ రణదీప్ సుడాన్. ఇట్లా సీఎం గారు రమ్మంటున్నారు అని చెప్పి నేను వెళ్ళాను. ఆల్మోస్ట్ 3 hours అండి ఫస్ట్ మీటింగు. నేను రణదీప్ సుడాన్ కూర్చున్నాము. ఫస్ట్ క్వశ్చన్, మనం చౌదరి మనం బాగానే చేస్తున్నాము, బట్ హౌ కెన్ వి బీట్ బెంగళూరు అన్నాడు. నేను నవ్వి, సార్ బెంగళూరు ఇక్కడ ఉంది, మనం ఇక్కడ ఉన్నాము. అట్లా కాదు రణదీప్ ఎవ్రీడే మార్నింగ్ బిఫోర్ ఐ మీట్ ది క్యాబినెట్ మినిస్టర్స్ యూ అండ్ జయ చౌదరి కమ్ టుగెదర్ అండ్ వాట్ ఎవర్ సజెషన్స్ దిస్ వీల్ ఇంప్లిమెంట్. అట్లా ఎవ్రీడే మార్నింగ్ యూస్ టు గో టు ది రెసిడెన్స్. మీరు కూర్చొని ఏం చేయాలా, ఎట్లా చేయాలా, అట్లా చెప్పి స్టెప్ బై స్టెప్. కానీ ఒకటండి, ఆయన వీ షుడ్ అప్రిషియేట్. ఏదన్నా ఒకటి అనుకున్నాడంటే ఎంబడబడడం అవన్నీ అంటే ఆయనకి ఈ గాట్ ది పాయింట్. ఈ ఐటీ ఇండస్ట్రీ వస్తే ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇంత ఎకానమీ ఉంటుంది, కన్జ్యూమరిజం పెరుగుతుంది. ఈ గాట్ ది కంప్లీట్ అండర్స్టాండింగ్ ఇష్యూ. అందుకని లేకుంటే సి ఫర్ మై కెపాసిటీ ఆ రోజుల్లో జూనియర్ ఆఫీసరే కదా, జూనియర్ ఆఫీసర్కి రోజు చీఫ్ మినిస్టర్ కలిసి అవకాశం ఎక్కడుంది. కానీ ఆయన చేసేవాడు. ఆ క్రమంలో చెప్పినవన్నీ ఆయన చేసేవాడు. ఒకరోజు ఏమైనా నువ్వు చెప్పిన సజెషన్లన్నీ నేను ఇంప్లిమెంట్ చేశాను, ఇంకా ఎందుకు పెద్ద కంపెనీలు ఎందుకు రావటం లేదు? సరే, మనకి ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ఐఐటి కానీ ఐఎం కానీ అలాంటి స్కూల్స్ అన్నీ లేవు. ఈ పెద్ద కంపెనీలు రావాలంటే క్వాలిటీ ఆఫ్ ది మ్యాన్ పవర్ అలాంటి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఉంటేనే అవుతుంది. మరి అట్లయితే మనం వై డోంట్ వి సెటప్ ఏ సిమిలర్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాం? పెట్టచ్చు సార్, వీ కెన్ గో ఫర్ సెటింగ్ అప్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఐటీ అని చెప్తే దెన్ ఇమీడియట్లీ స్పోక్ టు బలేరావు. బలేరావు వాజ్ ది ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ. బలేరావు, జయ చౌదరి, మీరు రామలింగరాజు, మీరు ముగ్గురు కలిసేసి డిస్కస్ చేసి నా దగ్గర రండి, హౌ సూన్ వీ కెన్ స్టార్ట్ దిస్ న్యూ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఐటీ. రామలింగరాజు వాళ్ళ ఆఫీస్ ఇక్కడ సికింద్రాబాద్లో మైఫేర్ బిల్డింగ్లో ఉండేది ఒకటి. ఆ రోజు ఆయన డిన్నర్కి ఇన్వైట్ చేశాడు. నేను బలేరావు వెళ్ళాము. నేను వెళ్ళి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను, మనకు ఐటీ ఫోకస్, మన మ్యాన్ పవర్ ఏది మెకానికల్ అవన్నీ వద్దు, మనకి ఫోకస్డ్ ఆన్ ఐటీ ఫోకస్డ్ బట్ ఐఐటి స్టాండర్డ్ అని చెప్పి ఐ కాయిన్ దట్ దిస్ థింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కాయిన్ చేశాను. తర్వాత స్కూల్స్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉండాలని చెప్పేసి ఈ కార్పొరేట్ స్కూల్స్ కూడా అక్కడే ఉండాలా, దిస్ ఒరాకల్ స్కూలు, మైక్రోసాఫ్ట్ స్కూలు, అట్లా వీళ్ళందరినీ ఇన్వైట్ చేస్తే ఆ కార్పొరేట్ ఫండింగ్ కూడా ఉంటుంది, మనకు R&D యాక్టివిటీస్ కూడా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అది కూడా ఐ డ్రూ దట్ దిస్ థింగ్ హౌ ది హోల్ దిస్ థింగ్ అండ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ రామలింగరాజు వీళ్ళందరూ ఎస్ మోడల్ బాగుందని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ వీ వెంట్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. వెళ్ళి ఇట్లా we formulated how we can set up the school focused in IT. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు యాజ్ యూజువల్ ఎన్ని ఎకరాలు కావాలి, 300 ఎకరాలు 400 ఎకరాలు వాట్ ఎవర్ దిస్ ఇస్తాను, మీరు స్టార్ట్ ది వర్క్. నేను చెప్పాను, సార్ మీరు ల్యాండ్ ఎప్పుడు ఇస్తారు, బిల్డింగ్లు ఎప్పుడు అవుతాయి, అంతలో పుణ్యకాలం అంతా అయిపోతుంది సార్, మరి ఏం చేయాలని, మీరు ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే ఇచ్చేస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి సార్, ఇప్పుడు ఆల్రెడీ లేట్ సార్ మనకు. అవును, అట్లయితే పీసీ పరాక్ కాల్ చేసి, అప్పుడు ఆయన ఇండస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ. పరాక్, జయ చౌదరి వస్తాడు, ఆయన మీరు పోయి ఆయనకి ఏ బిల్డింగ్ నచ్చితే ఆ బిల్డింగు IIITకి ఇచ్చేద్దాం. వచ్చిన జోక్ చెప్పమంటారా? ఇక్కడ కొద్దిగా వచ్చిన జోక్ చెప్తాను. ఆయనకు ఈ ఐటీ అంటే ఎంత ఫోకస్సో టూరిజం అన్నా కూడా ఈక్వల్ ఫోకస్ ఉండేది. ఆ రోజుల్లో SN మోహంతి అనేవాడు సెక్రటరీ
టూరిజం ఉండేవాడు. కిషన్ రావు గారు డైరెక్టర్ టూరిజం ఉన్నవాడు. వాళ్ళని టూరిజం ప్రమోట్ చేయాలి ఇది అది అని అంటే వాళ్ళు చెప్పారు, సార్ ఆ ట్యాంక్ బండ్ మీద ఉన్న ఫిషరీస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ ఉంది, అది మోస్ట్ సూటబుల్ ఫర్ అస్, మాకు ఇచ్చేయండి అన్నాడు. అది తీసేసుకోండి అన్నాడు. ఇప్పుడు హీస్ నో మోర్. ఎంఎస్ ప్రసాద్ అని మాకన్నా 2 years జూనియరు, 2 years 1 year సీనియరు. అతను అక్కడ కమిషనర్ ఫిషరీస్గా ఉండేవాడు. వాడికి బాధ, నా టైంలో ఇంత మంచి బిల్డింగు ఈ టూరిజం వాళ్ళకు పోతూ ఉన్నది అని. సో లంచ్కి అట్లా మేము కలుస్తూ ఉండేవాళ్ళం. వాడు తమాషా జోక్ చెప్తూ ఉండేవాడు. చంద్రబాబు నాయుడు గారట ఫాదర్ అట, వీళ్ళిద్దరూ ఎస్ఎన్ మొహంతిను ఈ కిషన్ రావు ఇద్దరు చిల్డ్రన్ ఫ్యామిలీలో పెట్టుకొని తీసుకొని పోతూ ఉంటారు. వాళ్ళు చూసి నాన్న ఆ బిల్డింగ్ అంటారు, తీసేసుకో ఇచ్చేసాను రాత్రికి రాత్రే జీవో అని చెప్పేవాట. ఆయన వచ్చేసేదట, నా బిల్డింగు అట్లా పోయిందని తమాషగా చెప్తూ ఉండేవాడు. ఎవరు ఎంఎస్ ప్రసాద్. అది గుర్తుకొచ్చింది. మీరు పరాక్కన పిలిచి జేఏ చౌదరి వస్తాడు, ఏ బిల్డింగ్ అనేది ఆ బిల్డింగ్ ఇచ్చేసేయని అన్నాడు అని అంటే జస్ట్ క్యారీ ఆన్ జోక్లుగా అప్ సైడ్. సో నేను పిసి పరాగ్ దగ్గరికి వెళ్ళి ఆయన కార్లో ఈ టుక్ మీ టు చాలా బిల్డింగ్స్ అని చూపించాడు. ఆ క్రమంలో ఇక్కడ ది ప్రజెంట్ IIIT బిల్డింగ్ ఉంది కదా గచ్చిబౌలిలో, అది బయట నుంచి చూస్తే బిల్డింగ్స్ హాఫ్ కన్స్ట్రక్ట్, గోడలు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ కోసం, వాళ్ళ కోర్ట్ జడ్జెస్ కోసము, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసు అన్నీ అక్కడ. ల్యాండ్ కూడా 85 acres ఉంది. లోపల ఇంటీరియర్స్ ఏం లేవు. తర్వాత ఇది వెరీ క్లోజ్ టు హైటెక్ సిటీ. తర్వాత ఆ రోడ్ కూడా అంతా ఇన్స్టిట్యూషనల్, SBI ట్రైనింగ్ సెంటరు, తర్వాత IDBI ట్రైనింగ్ సెంటర్, ఇట్లా వచ్చేసాయి. అవన్నీ ట్రైనింగ్ సెంటర్స్ ఆల్రెడీ వాళ్ళు పెట్టేసారు. సో ఈ బిల్డింగ్ నాకు నచ్చింది. అది చెప్పాను సార్, ఇది ఐడియల్, ఎందుకంటే ల్యాండ్ ఉంది, 85 acres దగ్గర ల్యాండ్ ఉంది, ప్లస్ లోపల ఇంటీరియర్స్ ఏం లేవు, బిల్డింగ్ అంతా రెడీగా ఉంది, కొంచెం ఇంటీరియర్స్ చేసుకుంటే మనం తొందరగా. అప్పుడు చంద్రబాబు నాయుడుకి పోయి చెప్పాము. చెప్తే ఇమీడియట్గా ఆయన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి మీకు వేరే ల్యాండ్ ఇస్తాను, ఇది IIITకి ఇచ్చేసి, అట్లా IIIT హైదరాబాద్ వచ్చి స్టార్ట్ అయింది. టుడే దట్ హెస్ బికమ్ నంబర్ 1 ఇన్స్టిట్యూషన్ ఇన్ IT R&D. ఐ మీన్ బీటింగ్ ఆల్ ది IITs. సో అట్లా ఆ విషయంలో ఆయన ఏ సజెషన్ ఇచ్చినా కూడా రిసెప్టివ్గా ఉంటాడు. యాక్షన్ ఇమీడియట్, రిసెప్టివ్, అండర్స్టాండ్ చేసుకొని హీ విల్ యాక్ట్ ఆన్ దట్. అబ్సల్యూట్, యు ఆర్ రైట్. కరెక్ట్. అది ఐ మీన్ వీఆర్ లక్కీ దట్ డ్యూరింగ్ దట్ పీరియడ్ హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఫర్ హైదరాబాద్, ఫర్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. సో ఆ క్రమంలో ఏంటంటే ఒకసారి నేను సిలికాన్ వ్యాలీకి, తర్వాత మైక్రోసాఫ్ట్కి ఎక్కువ సేల్స్ బ్యాగ్ వేసుకొని అందరినీ రండి హైదరాబాద్ రండి అని చెప్పి, ఈ క్రమంలో అక్కడ సిలికాన్ వ్యాలీలో సీపా అని, సిలికాన్ వ్యాలీ ఇండియన్ ప్రొఫెషనల్ అసోసియేషన్, అప్పుడు టాయ్కి ఇవన్నీ ఏం లేవు. వాళ్ళు ఎవ్రీ సాటర్డే అక్కడ హ్యూలెట్ ప్యాకార్డ్ కుపట్టను ఆడిటోరియంలో ఈ NRIలు అందరినీ అందరూ కలిసేవాళ్ళు. కలిసి దే యూస్ టు డిస్కస్ అబౌట్ ది స్టార్టప్స్. నేను ఐ యూస్ టు గివ్ ది ప్రజెంటేషన్. అక్కడికి వెళ్ళి హైదరాబాద్కి రండి ఇట్లా. ఆ క్రమంలోనే కొంతమంది మన సాయి గుండవల్లి, సోలిక్స్, వాళ్ళు ఇద్దరు, వీణా గుండవల్లి, సాయి గుండవల్లి సిస్కోలో పనిచేస్తుండేవాళ్ళు. వాళ్ళని బ్రెయిన్ వాష్ చేశాను. మీరు ఎందుకు వై డోంట్ స్టార్ట్, మీరు ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కదా అట్లా. తర్వాత ఇంకో అతను దీపక్ చోప్రా అని, ఆయన కూడా డేటా ట్రీ కార్పొరేషన్. అట్లా కొంతమందిని NRIని కన్విన్స్ చేసి వాళ్ళతో కంపెనీలు పెట్టడం జరిగింది. ఆ క్రమంలో నేను సియాటిల్ కూడా వెళ్ళేవాడిని, ఎందుకంటే సియాటిల్లో మైక్రోసాఫ్ట్లో చాలామంది తెలుగు వాళ్ళు పనిచేస్తున్నారు. అట్లా చాలామందితో పరిచయాలు ఏర్పించుకున్నాం. ఒకసారి ఏమైందంటే ఒక తెలుగు అబ్బాయి మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాడు US లో. అతను మెయిల్ పంపించాడు, సార్ అవర్ బిగ్ బాస్ బిల్ గేట్స్ ఈస్ కమింగ్ టు ఇండియా, లుక్స్ లైక్ దే ఆర్ ప్లాన్ టు సెటప్ ఏ డెవలప్మెంట్ సెంటర్, అండ్ ఎట్లో అట్లా మీరు హైదరాబాద్ తీసుకొస్తే హైదరాబాద్ విల్ హ్యావ్ ఏ ఫార్చ్యూన్ ఆపర్చునిటీ అని చెప్పాడు. సరే నేను ఇమ్మీడియట్గా రణదీప్ చూడడానికి ఫోన్ చేశాను, ఇట్లా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అట్లే రా నువ్వు మనం సేమ్ గారిని వెళ్తాం. నాకు ఆ రోజుల్లో రణదీప్ సుడాన్ వాజ్ ఏ గ్రేట్ అసెట్. నువ్వు ఆ
పర్సన్ను మెన్షన్ చేసావు కాబట్టి కొద్దిగా ఐ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఎ లిటిల్ బిట్ అబౌట్ హిమ్. నేను కడప జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు రాజంపేట సబ్ కలెక్టర్. సో బోత్ ఆఫ్ అస్ వర్క్డ్ వెరీ వెల్ టుగెదర్. ఓ రోజు అక్కడ మామిడి చెట్లు ఏదో అక్కడ ఏదో పొలిటికల్ ఇది వచ్చి నరికేశారు. పెద్ద ఇష్యూ అయింది. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్. రెండో రోజుకు రమ్మన్నాడు, కమ్ అన్నాడు. సరే ఫోన్ చేసి వచ్చే ఇద్దరం కలిసిపోదాం. రాత్రంతా కూర్చొని ఆ మొత్తం ప్లాటింగ్ చేసి ఓ పెద్ద షీట్ తయారు చేసి ఏది ఎలిజిబుల్ ఎంక్రోచ్మెంటు, ఏది ఇన్ఎలిజిబుల్ ఎంక్రోచ్మెంటు, ఎవరు వీళ్ళు, ఎవరు పెద్ద రైతులు అంతా చేసుకొని 4 o'clock రాజంపేట నుంచి కడపకు వచ్చాడు. ఎర్లీ మార్నింగ్ 4కి అక్కడ బయలుదేరి బై రోడ్ మేము హైదరాబాద్కు చేరుకున్నాం. ఈవినింగ్ వి మెట్ ఎన్టీ రామారావు. యాక్చువల్లీ ఆ రోజు వాట్ సేవ్డ్ అస్ ఇస్ ది వర్క్ హీ హ్యాస్ డన్. ఈ మొత్తం ఈ పేపర్ అట్లా పరవంగానే ఓ యు హావ్ డన్ ఎ గుడ్ థింగ్, ఓ యా ఎక్స్ప్లెయిన్, ఎక్సలెంట్ అంటూ సీఎం వాజ్ ఇంప్రెస్డ్ బై దట్ హోల్ వర్క్. సో ఈస్ ఎ వెరీ వెరీ థరో కేపబుల్ ఆఫీసర్. అండ్ మీలాగే ఆయన అసలు ఇగో నేను ఐఏఎస్ ఆఫీసర్ని అంతే అసలు చాలామంది నాకు ఎగో ఉంది అనుకుంటూ ఉంటారు. చాలామంది మీ మిత్రులు కూడా, అంటే ఐ అండర్స్టాండ్ వాట్ యూ వెన్ ఐ సే మీ మిత్రుడు కృష్ణారావు గారికి ఎగో చేస్తే అనుకుంటూ ఉంటారు. సరే కానీ సో ఆయనకి చెప్తే సరే మనం వెళ్ళి సీఎం గారిని కలుద్దాం, చెప్దాం విషయం. ఇద్దరు వెళ్ళి సీఎం గారికి చెప్పారు. ఆయన అవునా బిల్ గేట్స్ వస్తున్నాడు, అట్లయితే మనం ఎట్లా హైదరాబాద్కి ఇన్వైట్ చేయాలని చెప్పి వి స్టార్టెడ్ డ్రాఫ్టింగ్ ది ఈమెయిల్స్. ఆయన ఈమెయిల్ తీసుకొని దెన్ ఫ్యాక్స్లు, ఈమెయిల్లు అన్నీ ఏం రెస్పాన్సే లేదు. మరి ఎట్లా ఆయన తీసుకొచ్చేది ఎట్లా అని ఆలోచిస్తుంటే ఆ రోజుల్లో ఇక్కడ ఏపీలో పవర్ కంపెనీస్ చాలా మన 2-3 బిగ్ పవర్ ఎనర్జీ కంపెనీస్ ఆల్మోస్ట్ డోల్డ్రమ్స్లో ఉండేది. ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్. వాటిని బెయిల్అవుట్ చేయడం కోసం అని చెప్పి ఫ్రాంక్ విల్సన్ వాజ్ ది అంబాసిడర్, అమెరికన్ అంబాసిడర్ ఇన్ న్యూఢిల్లీ. ఆయన ఈ వాజ్ కమింగ్ టు హైదరాబాద్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ, టాకింగ్ టు ది చీఫ్ మినిస్టర్. అది మాకు తెలిసింది. నేను చూడాలని చెప్పాను, ఇది బెస్ట్ ఆపర్చునిటీ, ఆయన వస్తున్నాడంట, ఆయన ద్వారా రికమెండ్ చేసుకుంటే మనకు వీల్ గెట్ అట్లీస్ట్ ఆపర్చునిటీ టు మీట్ విత్ బిల్ గేట్స్ అని. సరే యాజ్ యూజువల్ ఆయన వచ్చారు. తర్వాత సీఎం గారు అడిగారు ఆయన. అడిగితే ఆయన కూడా ఫ్రాంక్ విల్సన్ నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ హిజ్ అజెండా, ఈజ్ ఆల్రెడీ ఆల్ హిజ్ అజెండా హెస్ బిన్ ఫిక్స్డ్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్, బట్ వాట్ ఐ కెన్ డూ, ఐఎమ్ హోస్టింగ్ ఏ కాక్టైల్ డిన్నర్ ఫర్ హిమ్. ఐఎమ్ ఇన్వైటింగ్ సమ్ అమెరికన్ కంపెనీ సీఈఓస్ని, కొంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. అక్కడ మేబీ 5 minutes, అందుకంటే ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ది ఫ్లెక్సిబిలిటీ దిస్ థింగ్. ఆ 5 minutes ఇఫ్ యూఆర్ ఏబుల్ టు కమ్ సపరేట్ రూమ్లో. ఫార్చునేట్గా రందీప్ సుడాన్ ఏం చేశాడంటే మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. రందీప్ సుడాన్ ఆయన సీఎం గారి ప్రజెంటేషన్స్ అన్నీ ఈ వాజ్ అ గ్రేట్ అసెట్ అండి. The way he used to prepare the PowerPoint presentations, context, articulation, one of the finest officers. I entirely agree. So he prepared why Hyderabad దాని మీద మంచి PowerPoint presentation తయారు చేశాడు, నాకు కూడా చూపించాడు. దాని తర్వాత ఆయన సీఎం గారు ఇద్దరు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి ఆ 5 minutes టైం ఉంది కదా, ఆ 5 minutesలో ఆయన వచ్చారు. కొంతసేపు నేను వెయిట్ చేసిన తర్వాత బిల్ గేట్స్ ఇంటికి రాగానే వచ్చారు, ఆయన పరిచయం చేశాడు. ఐ థింక్ మాధవరావు గారు కూడా వెళ్ళినట్టున్నారు, చీఫ్ సెక్రటరీ ఆయన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు. ఓహో ఉండొచ్చు. సో ద మూమెంట్ చంద్రబాబు నాయుడు ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొదలు పెట్టంగానే రందీప్ చెప్పాడు, ఎందుకంటే పవర్ పాయింట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. ఒక చీఫ్ మినిస్టరు 80 million పాపులేషన్ ఉన్న చీఫ్ మినిస్టరు యూజింగ్ మై ప్రోడక్ట్ అండ్ ఈజ్ గివింగ్ ఏ ప్రజెంటేషన్ ఆన్ పవర్ పాయింట్. అది హాఫ్ సోల్డ్ ఆయన. దాని తర్వాత ఆ 5 minutes అనేది 45 minutes జరిగింది. ఫైనల్గా బిల్ గేట్స్ ఏమన్నాడంటే, మిస్టర్ చీఫ్ మినిస్టర్, ఐ నో దట్
యూఆర్ ఆస్కింగ్ అస్ టు సెటప్ ఇన్ హైదరాబాద్. కానీ ఈ డెసిషన్ నేను తీసుకోను. మాకు సైట్ ఎవాల్యుయేషన్ టీమ్ ఉంటాయి, వాళ్ళు వచ్చి అన్ని సిటీస్కి వెళ్ళి దే బేస్డ్ ఆన్ ది రిపోర్ట్. నేను ఇంటర్ఫియర్ కాను. కానీ ఇప్పుడున్న దీంట్లో హైదరాబాద్ లేదు. వాళ్ళు బెంగళూరు వెళ్తున్నారు, పూణే వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్ళి చెన్నై వెళ్తున్నారు. హైదరాబాద్ అయితే లేదు, నేను యాడ్ చేస్తాను. బట్ ఫైనల్ డెసిషన్ ఈస్ వాట్ ఎవర్. సో అయిపోయింది, వెనక్కి వచ్చేసారు వాళ్ళు. 2 weeks వెళ్ళిపోయిన తర్వాత టీం వచ్చింది. ఆ టీము బెంగళూరు వెళ్ళారు, అన్ని చోట్ల వెళ్ళారు, హైదరాబాద్ కూడా వచ్చారు. మేము వాట్ ఎవర్ డేటా వీ గివెన్. టీం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఎవరైతే నాకు ఫస్ట్ మెయిల్ పంపించాడో వాడు ఈసారి కాల్ చేశాడు. సార్ హైదరాబాద్ సెలెక్ట్ కాలేదు సార్, లుక్స్ లైక్ ఏదైనా చెన్నై సెలెక్ట్ అయినట్లు. ఎందుకంటే ఆ టీము హెడెడ్ బై సోమసుందరం అని ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. మైక్రోసాఫ్ట్ ఈజ్ ది సీనియర్ వైస్ ప్రెసిడెంట్. నేను అనుకుంటున్నాను చెన్నై ఏమన్నా సెలెక్ట్, హైదరాబాద్ అయితే సెలెక్ట్ కాలేదన్న ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే రంజిత్ స్టూడియోకి ఫోన్ చేశాను. అయితే రా నువ్వు సీఎం గారికి పోయి చెప్తాను. వెళ్ళాను, వెళ్ళి చెప్పాము. అది ఎట్లా, నేను అంతసేపు మాట్లాడాను కదా బిల్ గేట్స్తో అని చెప్పేసి ఆయన పట్టు వదలని విక్రమార్కుడు అండి. ఇమీడియట్లీ స్టార్టెడ్ కాలింగ్ మేకింగ్ టెలిఫోన్ కాల్స్ చేసి, తర్వాత ఈమెయిల్ చేసి ఫైనలీ ఈ కాట్ హిమ్ ఆన్ ది ఫోన్ చేసి, ఎట్లా నేను ఇంతసేపు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మా దీని గురించి, నీకు చెప్పాను కదండి నా చేతిలో ఏం లేదు, అది ఫైనల్ సెలక్షన్ ఎవాల్యుయేషన్ టీము. సీఎం గారు ఈ యూజ్డ్ ఎ వర్డ్, వాళ్ళు సరైన డేటా సరిగ్గా తీసుకున్నట్లేదు, నన్ను కూడా కలవలేదు వాళ్ళు. ఐ వుడ్ హావ్ గివెన్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దిస్ థింగ్, వై డోంట్ యూ సెండ్ అనదర్ టీమ్. జనరల్గా సెకండ్ టీం అట్లా పంపించాను, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను స్పెషల్ కేస్ ఐ విల్ సెండ్ ది సెకండ్ టీం. బట్ సెకండ్ టీం కూడా అన్ని చోట్లకి వెళ్తారు, వాళ్ళ డెసిషన్ ఫైనల్. దాని తర్వాత మేము అదే అయింది. సో సెకండ్ టీం వచ్చింది ఫైనలీ. అంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీ బాధలు ఆంధ్రాను వదిలేటట్టు లేవు. అంటే ఇవన్నీ కృష్ణారావు నార్మల్గా అయితే అయ్యిండేది కాదు. మైక్రోసాఫ్ట్ రావడం అనేది ఆ రోజుల్లో పెద్ద, అసలు హైదరాబాదు, ఇక్కడున్న హైదరాబాద్ ఇక్కడికి వెళ్ళిపోయింది. అన్ని న్యూస్ పేపర్లు, సిఎన్ఎన్, తర్వాత వాల్ స్ట్రీట్ జర్నల్, మైక్రోసాఫ్ట్ ఆఫ్టర్ ది సియాటల్ సెకండ్ ఓన్లీ డెవలప్మెంట్ సెంటర్ దే చోజన్ హైదరాబాద్ బికాస్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ రీజన్స్ అని చెప్పేసి అన్ని న్యూస్ పేపర్లు వచ్చేప్పటికి దట్ బికెమ్ ది, ఎందుకంటే ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ నంబర్ 1 కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ. ప్రపంచంలో నంబర్ 1 కంపెనీనే హైదరాబాద్ని చూజ్ చేసుకున్నాడు. మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా అదే దట్ ఈస్ ఎ బిగ్ బ్రేక్ త్రూ. ఐ థింక్ ఆల్ ది క్రెడిట్ షుడ్ గో టు చంద్రబాబు నాయుడు. ఆ విషయంలో ఆయన కాకుండా, ఎందుకంటే అన్నిసార్లు రాలేదు, వాళ్ళు సెలెక్ట్ చేయలేదంటే సరే, కానీ మిగతా వాళ్ళు వదిలేసిండేవాళ్ళు. ఆయన అట్లా కాకుండా వెంటబడి ఆయనతో మాట్లాడి చేయించడం అనేది యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. I mean, that was a fundamentally a breakthrough for Hyderabad to Cyberabad journey-లో. That was a breakthrough kind of a thing. ఒక్కసారి ఎంఎన్సీ కంపెనీ లైక్ మైక్రోసాఫ్ట్ రావడంతో మిగతావన్నీ ఇంకా ఒకదానితో ఐ మీన్ క్రిటికల్ మాస్ తయారైపోయింది కదా. వాళ్ళకి జస్టిఫికేషన్, మైక్రోసాఫ్టే వచ్చినప్పుడు ఇట్ మస్ట్ బి వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్. అప్పుడు మీ తెలుగు వాళ్ళు చాలామంది ఆ రోజుల్లో, నేను బెంగళూరులోను, పూనాలో, చెన్నైలో తెలుగు వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళని ఏమయ్యా ఇక్కడ క్రిటికల్ మాస్ లేదంటున్నారు, సీనియర్ పీపుల్ వస్తే కానీ ఈ కంపెనీస్ రావటం లేదు, మీరెందుకు సార్? ఇప్పుడు మేము కంపెనీలో బెంగళూరులో పనిచేస్తున్నాము, సపోజ్ ఫర్ సమ్ రీజన్ ఆ కంపెనీ వాళ్ళు నన్ను తీసేస్తే వితిన్ 1 week మా పిల్లల స్కూల్ మార్పించక్కర్లేదు, నా ఇల్లు మార్పించగలేదు, ఐ విల్ బి ఏబుల్ టు గెట్ అనదర్ జాబ్ వితిన్ వీక్స్ టైం. ఇప్పుడు హైదరాబాద్లో అలాంటి కంపెనీస్ లేవు సార్. ఒక కంపెనీకి ఏదైనా వస్తే ఆ కంపెనీలో ఉద్యోగం వాడు తీసేస్తే మళ్ళీ పొలోమని మేము బెంగళూరు పోయి తర్వాత మళ్ళీ ఇల్లు ఎదుక్కొని పిల్లల ఎడ్యుకేషన్ అంతా ఇది అవుతుంది సార్. అందుకని ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఆ క్రిటికల్ మాస్ ఆఫ్ సీనియర్ పీపుల్
డెవలప్ అయ్యేంత వరకు హైదరాబాద్ స్టోరీ వాజ్ నాట్ ఈజీ ఫర్. అది వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఇంక అన్ని కంపెనీస్ రావడం జరిగింది. తర్వాత ఆ విషయంలో ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆల్సో హ్యాపెండ్. ఈయన అజిమ్ ప్రేమ్జీ గారు ఒకసారి Y2K పీరియడ్ చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అప్పుడు, లేదు ఇంకా ముందే 98లో ఆయన మైత్రివనంకి వచ్చాడు. 98 అజిమ్ ప్రేమ్జీ మా మైత్రివనం ఆఫీస్కి వచ్చి ఆయనతో పాటు ఆయన పేరు రమాకాంత్ దేశాయి, ఆయన కూడా అనంతపూర్, ఆయనే వాళ్ళ అగ్రహారం అక్కడ అనంతపూర్ దగ్గర, ఆయన వైస్ ప్రెసిడెంట్, ఇద్దరు కలిసి వచ్చారు. సార్ మీరు ఎందుకు వచ్చారు సార్, యూఆర్ సచ్ ఎ బిగ్ ఐకాన్ ఇన్ ది ఇండియన్ ఇండస్ట్రీ. లేదు మాకు ఈ Y2K మ్యాన్ పవర్ హైదరాబాద్లో ఎక్కువ ఉంది. ఆ రోజుల్లో ఏమిందంటే మైత్రివనం అక్కడ పెట్టాం కదా, మైత్రివనంలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చేప్పటికి మన వాళ్ళు ఎంటర్ప్రినర్షిప్ చాలా ఎక్కువ కదా ఏపీ వాళ్ళకి. మొత్తం ట్రైనింగ్ సెంటర్స్ అంతా Y2K ట్రైనింగ్ సెంటర్, కోబాల్ ట్రైనింగ్ సెంటర్, IBM మెయిన్ ఫ్రేమ్ అన్నీ కూడా పక్కన ఆదిత్య బిల్డింగ్ అని ఒకటి, ఆ బిల్డింగ్ మొత్తం ట్రైనింగ్ సెంటర్స్. దానివల్ల ఏమైందంటే మన వాళ్ళు విపరీతంగా మ్యాన్ పవర్ తయారు చేశారు. Y2K మ్యాన్ పవర్ అంతా ఎక్కువ హైదరాబాద్లో ఉంది. సో వాళ్ళకి వాళ్ళకి కాంట్రాక్ట్స్ తీసుకోవాలంటే మ్యాన్ పవర్ అక్కడ బెంగళూరు లేదు. మేము ఆ విషయంలో వీ వాంట్ టు కమ్ టు హైదరాబాదు, మాకు ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి ల్యాండ్ లేదు, మీ దగ్గర 10 acres ఏదో ఉందంటే కదా, ఆ 10 acresలో మాకు 4 acres ఇస్తే మేము ఒక క్యాంపస్గా కడతా ఉంటాం. నేను అప్పుడు అనుకున్నాను ఒక యాంకర్, ఒక పెద్ద కంపెనీ, యాంకర్ కంపెనీ వస్తే మిగతా కూడా వస్తాయి కదా అని చెప్పేసి ఐ వాజ్ ఆల్సో ఇంక్లైన్డ్. కానీ హౌ కెన్ ఐ గివ్ 10 acresలో 4 acres కంపెనీకి? అది మీరు అనేది ఈ సైబర్ టవర్స్లో 10 acresలో, ఆ 10 acresలో 4 acres. అప్పటికి ఇది వచ్చేసిందా? సైబర్ టవర్స్ రాలేదు, ఇంకా రాలేదు. అందుకని మచ్ బిఫోర్ 98 నేను విఠల్ గారికి నేను ఫోన్ చేస్తాను. అక్కడ ఆయన కూర్చున్నాను నా ఎదురుగా. సరే ఇట్లా అజిమ్ ప్రేమ్జీ గారు నా ఎదురుగా ఉన్నారు, ఇట్లా దే వాంట్ టు సెటప్ ఎ క్యాంపస్ అట, 4 acres అడుగుతున్నారు మన దగ్గర. మిస్టర్ చౌదరి, వాట్ ఎవర్ యూ థింక్ రైట్ థింగ్ ఫర్ డెవలపింగ్ ది హైదరాబాద్ IT ఇండస్ట్రీ, యూ టేక్ ద డెసిషన్ అని చెప్పి ఆయన నాకు గివెన్ ది దిస్ థింగ్. ఇమ్మీడియట్లీ నేను ఆ 4 acres ఆయనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా మన సైబర్ టవర్ దానికంటే ముందు గ్రౌండ్ బ్రేకింగ్ అంతా చేసి స్టార్ట్ చేసేసారు వాళ్ళు. అది చాలామందికి తెలియదు. ఆ 4 acresలో ఇప్పుడు నువ్వు బ్రాడ్రిడ్జ్ అనే కంపెనీ లీజ్కి ఇచ్చారు వాళ్ళు. ఆపోయిన తర్వాత ఫస్ట్ దే స్టార్టెడ్ మన సైబర్ సిటీ కన్నా ముందే అది మొదలైపోయింది, దానికంటే మార్చ్ బిఫోర్. ఆ పీరియడ్లో మేము ఏమనుకున్నామంటే షీలాబిడే వాజ్ ది సెక్రటరీ ఇండస్ట్రీస్. ఆ 10 acres ఏదైనా పార్క్ పెట్టాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు మంచి కంపెనీ అనుకుంటే ఫస్ట్ రిలయన్స్ అని అనుకున్నాను. రిలయన్స్ పెద్ద కంపెనీ కదా, వాళ్ళని అప్రోచ్ అయితే రిలయన్స్ వాళ్ళు ఎస్ఎస్ వి విల్ సెటప్ ది టెక్నాలజీ పార్కు అని చెప్పేసి వి సైన్ అన్ MOU ఆల్సో విత్ దెమ్. అప్పుడు రిలయన్స్ ఇన్ఫో సిటీ అని పెట్టుకొని ఈ ల్యాండ్లో 6 acres ల్యాండ్లో దే వాంటెడ్ టు స్టార్ట్. అన్ని మీటింగ్లకు వస్తారు, దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్, నథింగ్ వాజ్ హ్యాపెనింగ్. ఆ పీరియడ్లో మన APIICకి జయప్రకాష్ నారాయణ బికెమ్ ది వైస్ చైర్మన్ అండ్ MD. జేపీ ఉన్నాడా? అప్పటికి రిజైన్ చేసేసాడు కదా, గవర్నమెంట్లో ఉన్నాడు, 2000 దాకా ఉన్నాడా? APIICలో చేశాడా? ఓకే, ఐ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఇది బిఫోర్ 98, ఎందుకంటే బిఫోర్ ది సైబర్ టవర్ బిల్డింగ్ కట్టడానికి ముందే 96 or 97 ఆ పీరియడ్లో APIIC MDగా ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు వీళ్ళు రిలయన్స్ వాళ్ళు ఏం చేయట్లేదు, మనం నాకు ఎల్ఎన్టీ రామకృష్ణ బాగా తెలుసు, వాళ్ళకి ఇద్దామని చెప్పేసి దాన్ని ఈ టుక్ ద డెసిషన్. అప్పుడు వీళ్ళది క్యాన్సిల్ చేసి ఎల్ఎన్టీ వాళ్ళకి తర్వాత ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఆర్ చంద్రశేఖర్ అప్పుడు ఈయన రిజైన్ చేశాడు. ఆ బిల్డింగ్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఆయన పెద్ద ఇష్యూ చేశాడు కదా, P. జనార్దన్.
కాంగ్రెస్ లీడర్ పి జనార్దన్ రెడ్డి దీన్ని చాలా పెద్ద ఇష్యూ చేశారు. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈయన జయప్రకాష్ నారాయణ ఆయన దగ్గర పనిచేసిన పార్సారథి రావు అని ఆయన వైజాగ్లో ఉండేవాళ్ళు. ఆయనైతే దీనికి కన్స్ట్రక్షన్కి బాగా నాన్ కరప్ట్ అఫీషియల్, బాగా ఎఫిషియెంట్ అని చెప్పేసి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయించాడు ఏపీఐసికి, ఏది వైజాగ్ నుంచి జయప్రకాష్ నారాయణ చేసి అప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రాజెక్టు. ఆ పీరియడ్లో నేను, షీలా బిడే, తర్వాత జయప్రకాష్ నారాయణ ఏపీఐసి ఎండి మేము ఇక్కడికి ఇంకా పెద్ద కంపెనీస్ రావటం లేదని చెప్పేసి ఈ బాంబేలో ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ సీబ్స్ అని ఉండేది, శాంతాక్రూజ్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అని. అక్కడ చాలా అమెరికన్ కంపెనీస్, తర్వాత యూరోపియన్ కంపెనీస్ చాలామంది అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. సరే అని చెప్పి మేమంతా పురోగమనగా అక్కడికి వెళ్ళి ప్రతిరోజు ఒక కంపెనీకి పోవడము, సేల్స్ పిచ్ ఇవ్వడము, హైదరాబాద్ రండి ఇట్లా. దట్ ఎనేబుల్డ్ 3 మల్టీనేషనల్ కంపెనీస్ టు గెట్ కన్విన్స్డ్. ఒకటేమో బాన్, యూరోపియన్ ఈఆర్పి కంపెనీ, దే అగ్రీ టు కమ్ టు హైదరాబాద్. ఇంకోటి సిటీ కార్పనీ, సిటీ బ్యాంక్ సబ్సిడరీ. ఇంకో థర్డ్ కంపెనీ ఓరక్కల ఏదో. ఈ వీళ్ళు ముగ్గురు దే టుక్ ఏ డెసిషన్. ఆ రోజుల్లో ఏంటంటే ఎనీ కంపెనీ హైదరాబాద్కి వచ్చి పెట్టాలనుకున్నప్పుడు మనకి ఇక్కడేం ఉండేది, ఏం బిల్డింగ్స్ చూపించడానికి ఏం ఉండేది కాదు. అప్పుడు ఇంటర్గ్రాఫ్ వాళ్ళకి ఎయిర్పోర్ట్కి, బేగంపేట ఎయిర్పోర్ట్కి ఎదురుగా వాళ్ళ బిల్డింగ్ మంచి ఫ్లాషీ బిల్డింగ్ ఒకటి ఉండేది. తర్వాత ఏదైనా చూపించాలంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళేవాడిని. ఎవరైనా ఇట్లా వస్తుంటే కంపెనీస్ వస్తుంటే వాళ్ళకు సిటీ టూర్ చూపించాలి కదా, వాడు ముందే ఫోన్ చేసి చెప్పేవాడిని. రావు బత్తినా అని ఆయన ఇండియాకి ఇంటర్గ్రాఫ్కి ఎండి ఆయన ఫోన్ చేసి ఇట్లా నేను పలానా కంపెనీని తీసుకొస్తున్నాను, వాళ్ళకి మీరు పాజిటివ్గా హైదరాబాద్ గురించి పాజిటివ్గా చెప్పండి అని చెప్పి ముందే చెప్పి వాళ్ళని ఇంటర్గ్రాఫ్ తీసుకెళ్ళి తర్వాత అట్లా యూస్ టు కన్విన్స్. కొంతమంది బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అంటున్నారు, ఇక్కడ కూడా వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ ఇట్ వోంట్ హ్యాపన్ అంటే మనం అగైన్ వేరే పదాలు చెప్పి పెళ్లి చేయొచ్చు అంటారు కదా. లేదు ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు ఆల్రెడీ ఎస్ ప్లాన్ మనీ. నాకు వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ లేదు ఆయన చాలా విజనరీ, ఆయన ఆల్రెడీ మెనీ ఫ్లైఓవర్స్ అన్నీ ప్లాన్ చేస్తున్నారు, ట్రాఫిక్ ఏం ఉండదు, ఇక్కడ మ్యాన్ పవర్ కాస్ట్ తక్కువ, అట్రిషన్ ఉండదు అని చెప్పి. ఆ రోజుల్లో ఇంకోటి మనకి అడ్వాంటేజ్ ఏం జరిగిందండి కృష్ణారావు, అక్కడ కర్ణాటకలో బిఎస్ పార్టీలో చీఫ్ మినిస్టర్, ఆయన నిద్రపోయే చీఫ్ మినిస్టర్ అంటారు కర్ణాటక. ఆ పీరియడ్ మేము వీ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ థింగ్. బెంగళూరులో ఉన్న కంపెనీ పాటిల్ ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండేవారు. ఆ పీరియడ్లో మేము బెంగళూరుకి వెళ్ళడము, తర్వాత రోడ్ షోలు చేయడము, అక్కడ నుంచి కంపెనీలు తీసుకురావడం, వీ టుక్ మ్యాక్సిమం అడ్వాంటేజ్. అప్పుడు కూడా వాళ్ళు విసిగిపోయారు, అక్కడ ట్రాఫిక్ జామ్స్ అవి ఇవి గవర్నమెంట్ పట్టించుకోవటం లేదని చెప్పేసి. దట్ వాజ్ ఏ బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ స్టోరీ నడిచింది. ఇక్కడ మేము ఇంత ఉంటే దాన్ని ఇంత చెప్పేవాళ్ళము. అప్పుడు కొన్ని పేపర్లో రాశాడు హైదరాబాదా హైపరాబాదా అని. అంటే మనకు మార్కెటింగ్ చేయకపోతే ఎవడొస్తాడు, ఎవడు రాడు. సో ఆ పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని డిఫరెంట్ కంట్రీస్కి డెలిగేషన్లో అది ఆయన చాలా లిబరల్గా కూడా పంపిస్తాడు, చాలా లిబరల్గా ఆఫీసర్స్ని పంపించేవాడు. యాక్చువల్లీ తను వచ్చేవాడు, పంపించేవాడు. అమెరికాకి ఫస్ట్ వెళ్ళాము, అప్పుడు రణదీప్ సుడాన్ మేము అంతా వెళ్ళాము యూఎస్కి. స్టార్టింగ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ కలిగి 25 టాప్ సిఇఓస్ని ఒక ట్రిప్లో కలిసాము. తర్వాత సిలికాన్ వ్యాలీలో కూడా నాస్కామ్ వాళ్ళతో ఆల్ స్టార్టప్ కంపెనీస్ కూడా పెద్ద ఈవెంట్ చేసి అక్కడ కూడా బ్రాండింగ్ హైదరాబాద్ అనేది ఎంత బ్రాండింగ్ చేసుకోవాలనేది ఐబిఎం, లూగస్నర్, తర్వాత జాక్ వెల్స్ అందరినీ ఆల్ టాప్ సిఇఓలు అందరినీ కలిసాము. ఆ క్రమంలో మేము వి ఆల్సో ఈ జపాను, తర్వాత కోలాలంపూరు, తర్వాత సింగపూరు కూడా వెళ్ళేవాళ్ళం. మేము కోలాలంపూర్కి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ మహితీర్ మహమ్మద్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు దిస్ వాజ్ ఇన్
2001 అప్పటికి మన హైటెక్ సిటీ రౌండ్ బిల్డింగ్ వాజ్పేయి గారు ఇనాగ్రేషన్ అయిపోయింది. తర్వాత నేను గవర్నమెంట్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఐ వాజ్ విత్ పోర్టల్ ప్లేయర్, నా స్టార్టప్లో ఉన్నాను. బట్ ఐ యూస్ టు ఫాలో ది డెలిగేషన్. నేను డెలిగేషన్లో వెళ్ళాను. అప్పుడు కోలాలంపూర్లో వాళ్ళు దే టుకస్ టు మల్టీమీడియా సూపర్ కారిడార్ని థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్లో బిల్డింగ్లన్నీ కట్టేసి ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ పెట్టి చాలా చేశారు. అండ్ దేవర్ అట్రాక్టింగ్ ఆల్ ది బెస్ట్ కంపెనీస్ టు కమ్ టు కోలాలంపూర్. అక్కడ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు సీఎం గారు మా ముందు సీట్లో ఉన్నారు, నేను రణదీప్ చూడాలి వెనక సీట్లో ఉన్నాం. సీఎం గారి పక్కన అశోక్ గజపతిరాజు కూర్చుని, సార్ మీతో 2 నిమిషాలు మాట్లాడాలి సార్. సరే అని ఆయన అశోక్ గజపతిరాజుని ఆ పక్క సీట్లోకి వెళ్ళారు. వెళ్ళి, సార్ మన చిన్న రౌండ్ బిల్డింగ్ పెట్టుకున్నాము, దాన్నే హైటెక్ సిటీ అంటున్నాము. వేరే వీళ్ళకి మ్యాన్ పవర్ లేదు, ఏం లేదు, థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్లో ఇన్ని బిల్డింగ్లు కట్టేసి సైబర్ పుత్రజయ ఇవన్నీ చేస్తున్నారు. మనం మార్కెటింగ్ చేసుకోవాలంటే చిన్న రౌండ్ బిల్డింగ్తో ఎట్లా మార్కెట్ చేసుకోవడానికి అవుతుంది? మనకు కూడా ఒక పెద్ద సిటీ లాగా ఉంటే, సిటీ ఉంటే మనం మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది బుర్రలో పడింది ఆయనకి. హైదరాబాద్కి వచ్చిన 2 వీక్స్కే నాకు కాల్ వచ్చింది రణదీప్ నుంచి, ఇట్లా సేమ్ గారు ఏదో మేము మీటింగ్ పెట్టారు, మీరు నేను పోయేపాటికి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్, మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందరూ ఉన్నారు. ఇట్లా సజెస్ట్ చేశారు, మనం వీ నీడ్ టు హ్యావ్ ఎ న్యూ సిటీ. ఆ మీటింగ్లో సైబరాబాద్ అనే న్యూ సిటీ ఫార్ములేటెడ్. సో అట్లా అంటే ఎనీ సజెషన్ పాజిటివ్గా తీసుకొని అండ్ ఆ సిటీకి సపరేట్ అప్రూవల్స్, తర్వాత అన్నీ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. ఇట్స్ ఏ మోడల్. ప్రపంచంలోనే హైదరాబాద్ టు సైబరాబాద్ అనేది ఒక ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్. ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ కంట్రీ పాజిటివ్గా తీసుకొని వర్క్ ఆన్ దట్, డన్ సంథింగ్ లైక్ దట్. అంటే నేను వచ్చినప్పుడు అంతా రాక్స్ అండ్ బౌల్డర్స్ కృష్ణారావు గారు. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను జూబ్లీ హిల్స్ క్లబ్ పక్కన మా ఫ్రెండ్ ఎవరో ఒక ప్లాట్ ఉందంటే నేను కూడా అడ్వాన్స్ ఇచ్చాను. ఎంత 500 రూపీస్ స్క్వేర్ యార్డ్, 50,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాను. మిగతా డబ్బు కట్టలేక ఆ డబ్బు వెనక్కి తీసుకో. అంత చీప్గా ఉండేది. ఒక్కసారి ఐటీ ఇండస్ట్రీ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇప్పుడు లక్షల్లో. సో అంత ఇది ఇట్ గాట్ డెవలప్డ్ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఒక టూ క్వశ్చన్స్, దీస్ ఆర్ మోర్ స్పరింగ్ ఫర్ ఎన్ ఆన్సర్, నాట్ యాజ్ ఏ క్రిటిసిజం. అది చేసేటప్పుడు కొంత డీసెంట్రలైజేషన్ దృష్టిలో పెట్టుకొని వైజాగ్ను కూడా డెవలప్ చేసి ఉంటే, ఐ మీన్ చాలా రకాలుగా, ఒకటి అనదర్ సెంటరు, ఆ పైన జరిగినటువంటి స్టేట్ బైఫర్కేషన్ దాంట్లో కూడా అంతగా ఆంధ్ర ఏరియా నష్టపోయి ఉండేది కాదేమో. ఈ ఐడియా మీకు కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ రాలేదా? వచ్చినా అది పెద్దగా పర్స్యూ చేయలేదా? అంటే మేము అప్పుడేమనుకున్నామంటే, ఫస్ట్ ఒక సిటీ డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత అన్నీ మనకున్న ఇవన్నీ కూడా డైల్యూట్ చేసుకుంటే కష్టం అని చెప్పేసి, అప్పుడు మనం ఎప్పుడు అనుకోలేదు కదా స్టేట్ డివైడ్ అవుతుంది, ఐడియా కూడా లేదు. అందుకని ఫస్ట్ ఈ సిటీని డెవలప్ చేద్దాము. బెంగళూరు వాజ్ ది అవర్ దిస్ థింగ్. బెంగళూరు కంటే మనం హైదరాబాద్ని మొత్తం ఎనర్జీ రిసోర్సెస్ అని దీంట్లో పెట్టాము. కానీ వైజాగ్లో ఇది మన వైజాగ్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్, రత్నప్రభ అప్పుడు డెవలప్మెంట్ కమిషనర్గా ఉండేది. అప్పుడు ఆ రోజుల్లో మేము అక్కడ శాటిలైట్ స్టేషన్ పెట్టి ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చేసి, అప్పుడు ఇండస్ట్రీ కూడా ఏం లేదు. అంటే హైదరాబాద్లో పెట్టినంత ఎఫర్ట్ అక్కడ పెట్టలేదు. శాటిలైట్ స్టేషన్ పెట్టాము, తర్వాత కొన్ని కంపెనీస్ని ట్రై టు మొబిలైజ్ సమ్ కంపెనీస్ చేసాము. అక్కడ కూడా నా పీరియడ్లోనే ఎస్టీపీ ఫార్మ్ చేసాము, శాటిలైట్ స్టేషన్ పెట్టాము, అన్నీ చేసాము. కానీ మార్కెటింగ్ ఇక్కడ చేసినట్ల ఫోకస్డ్గా అక్కడ చేయలేదు. అంటే ఇట్స్ నాట్ ఈజీ కృష్ణారావు గారు టు సెల్ ఎనీ సిటీ
It's not easy unless you put 100%, 200%. No, I fully agree with you. I mean, more as a question to get your response. అంతకు మించి ఇంకేం లేదు ఇది. అదైతే ఉంది కానీ బట్ వీ డెఫినెట్లీ డిడ్ నాట్ పుట్ దట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ ఆన్ విశాఖపట్నం. ఇంకొక చిన్న పాయింట్, ఇది అఫ్ కోర్స్ మీకు రిలేటెడ్ కాదు, దీని గురించి కూడా కొంత ఒక ఓరియంటేషన్ ఉంటే బాగుండేదేమో అనేది ఇన్ రిట్రాస్పెక్టివ్ వన్ కెన్ ఫీల్. ఐటీ మీద పెట్టిన ఫోకస్ కొంత మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా పెట్టుండి ఉంటే బాగుండేది అనేది. అది నిజమే, కానీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లేబర్ ప్రాబ్లము, యూనియన్ ప్రాబ్లము, తర్వాత ఈ లైసెన్సెస్, ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ ఇవన్నీ చాలామంది పెట్టాలని చూశారు. అప్పుడు నేను ఎస్టిపి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ డైరెక్టర్గా ఉండి, తర్వాత ఐ వాజ్ ఆల్సో డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హార్డ్వేర్ పార్క్స్. చాలామందిని ఇన్వైట్ చేశాము, కానీ ఇన్ని ఇష్యూస్ సాఫ్ట్వేర్లో ఆ ఇష్యూస్ ఏం లేదు. వాళ్ళకి కావాల్సిన అప్రూవల్స్ అన్నీ నేను ఇచ్చేసేవాడు. అదే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలంటే సైట్ అప్రూవల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా, తర్వాత ఈ లోకల్ అథారిటీస్ బిల్డింగ్ అప్రూవల్ ఇవ్వాలా, తర్వాత ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరు, తర్వాత యూనియన్ ప్రాబ్లమ్స్, ఇవి పెద్ద ప్రాబ్లమ్. చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియాకి రావాలంటే కూడా వాళ్ళు భయపడేవాళ్ళు. ఏది సాఫ్ట్వేర్లో యూనియన్ ప్రాబ్లం లేదు, తర్వాత వాళ్ళకి అప్రూవల్స్ అన్నీ ఇచ్చేది, తర్వాత ఇట్స్ వెరీ ఈజీ. సర్వీస్ సెక్టర్ కదా, అందులో దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్, మ్యాన్ పవర్ కూడా ఉంది. అందుకని అందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలామందికి ఇంక్లూడింగ్ సత్యం రామలింగరాజు వీళ్ళందరూ కూడా మీరు సర్వీసెస్లో బాగా చేస్తున్నారు, మీరు ప్రోడక్ట్ కంపెనీస్ ఎందుకు పెట్టడం లేదు అని చెప్పి. అంటే వాళ్ళంతా అప్పుడు ఏం చెప్పారంటే, డే చౌదరి గారు సర్వీసెస్ చాలా ఈజీ, మాకు కాంట్రాక్ట్ వస్తుంది, ఇంతమంది రిక్రూట్ చేసేయచ్చు టక. అదే ప్రోడక్ట్ అయితే చాలా రిస్క్ ఉంది, దాన్ని మార్కెట్ చేసుకోవడానికి కష్టము. నాకెందుకో ఐ ఆల్వేస్ మనం స్టార్టప్స్ పెట్టి మంచి ప్రోడక్ట్ కంపెనీ ఎందుకు ఇండియా ఓన్లీ సర్వీసెస్లో ఉన్నారు, ఎవరో దాన్ని ముందుకు తీసుకెళ్ళరు, అదొక తపన ఉండేది. కానీ ఫార్చునేట్గా ఆ పీరియడ్లో ఒకసారి మన ఫ్రెండ్ జేవి రాముడు మా ఆఫీస్కి వచ్చాడు. ఆయనను పివిఎస్ రాజు ఆయన ఫ్రెండ్, ఇన్వెస్ట్మెంట్స్లో హెల్ప్ చేస్తుంటాడు కదా. వచ్చి శేషు అంటాడు నన్ను, శేషు నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది, అప్పుడు శాలరీస్ ఎక్కువ ఉండేది కదా, 50,000 ఎంత వచ్చేది, దాంట్లో అన్ని కటింగ్లు అన్నీ పోగా, తర్వాత 3 పిల్లలు, తర్వాత మా తమ్ముళ్ళు కూడా డబ్బులు పంపించాలా, నెగిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్. మరి మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఎట్లా ఇస్తావు? ఇప్పుడైతే అందరూ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసి కేంద్రీయ విద్యాలయాల్లో చేస్తున్నారు, పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తావు? కమాస్లో చాలా డౌరీ గీరి ఇట్లాంటివన్నీ ఉంటుంది. మరి దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకోండి. అట్లా కాదు, నువ్వు ఆర్ డూయింగ్ ఏ బిగ్ మిస్టేక్, రిజైన్ చేసి నీ కార్పొరేట్లో నీకున్న ఎబిలిటీస్కి మంచి శాలరీస్ ఇస్తారు. నాకు తెలుసు నువ్వు యూ డోంట్ టచ్ ఎనీ కరప్ట్ మనీ తెలుసు, నువ్వు బెటర్ యూ లీవ్ ది గవర్నమెంట్, రిజైన్ చేసి కార్పొరేట్ ఇండస్ట్రీకి వెళ్ళి అని ఆయనేమో గవర్నమెంట్లో కంటిన్యూ అయినాడు. డీజీపీ దాకా No, that's not the issue. I put it differently. Culprit జేవి రాముడు అయితే ఇప్పుడు పాయింట్ ఈజ్ ఒక పీక్ తీసుకుపోయినారు, ఏది సాఫ్ట్వేర్. మేబీ మీరు అక్కడనే కంటిన్యూ అయితే, ఐ మీన్ ఆఫ్టర్ ఆల్ వన్స్ యూ బికమ్ ఎన్ ఎండి ఆఫ్ ఎ థింగ్, యూ ఆర్ ఎ గెయినర్, బట్ ది స్టేట్ ఈస్ ది లూజర్. But if you continued in the department and did the same thing, maybe Vizag could have been developed. You could have had a much bigger canvas to expand the issue in Andhra Pradesh. So ఇన్నాళ్ళ వరకు నాకు తెలియదు, నెక్స్ట్ టైం జేవి రాముడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఐ విల్ క్యాచ్ హిమ్. సో మొత్తం అంతా సమస్య అంతా నీది. లిటరలీ దే టైప్డ్ బై రెసిగ్నేషన్. నేను ఈమెయిల్లో పంపించేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, హైటెక్ సిటీ బిల్డింగ్ కంప్లీట్ అయింది, వాజ్పేయి ఈజ్ కమింగ్ టు ఇనాగరేట్, ఆ ఇనాగరేషన్ వరకు ఉండు, దాని తర్వాత యూ కెన్ లీవ్ అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు వాజ్పేయి గారు వచ్చారు, హైటెక్ సిటీ
గాట్ ఇనాగరేటెడ్ బై హిమ్. ఆ ఇనాగరేషన్ ఫంక్షన్లో కొంతమంది ఎంఎన్సీ సీఈఓలు కూడా దేవర్ ఆల్ ఇన్వైటెడ్. దే కేమ్ టు నో దట్ ఐ రిజైన్డ్ ఫ్రమ్ ఎస్టీపీ. వాళ్ళు దే అప్రోచ్ మీ. మెటమార్ గ్లోబల్ అని అమెరికన్ కంపెనీ, వాళ్ళు వై డోంట్ యూ జాయిన్ యాజ్ ఎండి ఫర్ ఇండియా, మెటమార్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్. సరే అని నాకు ఎట్లా ఉద్యోగం లేదు కదా, ఉద్యోగం తీసేశాడు కదా. కానీ ఆ రోజుల్లో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది, నువ్వు యూఆర్ టేకింగ్ ఏ బిగ్ రిస్క్, ఇక్కడ గవర్నమెంట్లో సేఫ్టీ ఉంది, అక్కడ నువ్వు ప్రైవేట్ సెక్టర్లో నీకు సరిపోకపోతే తీసేస్తారు, లీవ్ లీవ్ తీసుకో అని చెప్పాము. ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ ఎన్నిక రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి రిజైన్ చేసి ఐ జాయిన్డ్ మెటమార్ ఎంటర్ప్రైజెస్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్. అక్కడ మై జర్నీ అవుట్ సైడ్ ఆఫ్ ది గవర్నమెంట్ స్టార్టెడ్. సో ఇది పార్ట్ 2. పార్ట్ 2లో ఇది ఐ థింక్ మనం అన్ని పార్ట్లోనూ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇది అవుతుంది. మొత్తం ఈ సైబరాబాదు, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంటు, దానికి పునాదులు వేయటం, ఈ సిటీ రూపురేఖలనే మార్చేయటం. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ లక్నో లాగానో కాన్పూర్ లాగానో ఒక కల్చర్ ట్రెడిషన్ ఉన్నటువంటి స్లీపీ సిటీ, అటువంటిది సడన్గా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో డైనమిక్ ప్రోయాక్టివ్ సిటీ అయిందంటే ఆ పీరియడ్లో ఉన్నటువంటి టీమే కారణం. అఫ్కోర్స్ దాని మొత్తం క్రెడిట్ ప్రధానంగా ఆ టీమును లీడ్ చేసినటువంటి చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరూ కాదనలేనటువంటి కాంట్రిబ్యూషన్ అది ఎనార్మస్ కాంట్రిబ్యూషన్. ఆయన చెప్పినట్టుగా మా 3-4 విషయాలు ఆయన పర్సనాలిటీలో అవుపిస్తూ ఉంటాయి. వాటి నెవర్ టేక్ నో యాజ్ ఎన్ ఆన్సర్. ఫస్ట్ థింగ్, కీప్ గోడింగ్ సమ్వేర్ యూ విల్ గెట్ ది రిజల్ట్ అండ్ ఎనార్మస్ ఎబిలిటీ టు వర్క్. 24 గంటలు పనిచేసి చేసి దాని అంతు చూచిన దాకా వదలడంటారే, ఆ రకంలో చేయబట్టి ఒకటి వచ్చింది. బట్ ఎనీ కమాండర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ ఫాలోయర్స్. ఇమ్మీడియట్ సెకండ్ రంగ్ ఫాలోయర్స్ ఎంత గట్టిగా పనిచేస్తే అంత గట్టిగా అంత పేరు కమాండర్కి వస్తుంది. ఆ ప్లేస్లో వీళ్ళిద్దరు, ఒక సైడు రణ్దీప్ సుధాన్, సెకండ్ సైడు జయ చౌదరి. ఇంకా మూడోది, ఊరికి అందరు తిడుతూ ఉంటారు కదా, ఈ ఐఏఎస్ వాళ్ళు పనిచేయరు, ఏమి చేయరు అన్నీ తీసుకుంటారని. మాలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. ఆయన ఇప్పుడు చెప్పాడు కదా, వరుసగా జంజాల హరినారాయణ గారు ఎంత ప్రోయాక్టివ్గా ఆయనకు సపోర్ట్ చేశాడు. కేవీ నటరాజన్ గారు, ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ. పిసి పరక్ గారు, హీ వాస్ అనదర్ వన్ ఆఫ్ ది మోస్ట్ డైనమిక్ ఆఫీసర్స్ ఏపీ క్యాడర్లో. ఆ డైనమిజం సూచన వాళ్ళకే తెలుస్తుంది. అంతా షీలా భీడే గారు ఇది ఈ టీం అంతా సపోర్టివ్గా ఉండబట్టి సో దే వర్ ఏబుల్ టు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇది ఏర్పాటు చేయగలిగారు. ఇంతటితో పార్ట్ 2ను ముగిస్తున్నాం. ఇక్కడి నుంచి ఆయన జర్నీ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. థ్యాంక్ యూ.